యాహ్! ఇట్ ఈస్ అప్ టు యూ. ఓకే. ఎనీవే సో, పరిచయాలు మనం 8:30 తర్వాత చేస్తా Yeah, ఉంటాము. so this యాహ్! class includes హ్మ్. Master of Arts in Theology, ఓకే. ఈ క్లాస్‌లో ఎంఏ కోర్స్ వారుంటారు. Bachelor's in Theology too, అలాగే BD. బీడీ వాళ్ళు కూడా ఉంటారు. ఓకే. So MA guys, you will have exams. హ్మ్. సో, ఎంఏ వారికి మీరు చక్కగా నోట్స్ అది తీసుకోండి. మీకు అసైన్‌మెంట్సు ఇవన్నీ కూడా ఉంటాయి. Yeah. And for MA, unfortunately, the exams, because of the university, it's a closed book exam. సో, అయితే ఎంఏ కోర్స్ వరకి రెగ్యులర్ ఎగ్జామ్ లాగానే ఉంటుంది. మీరు బట్టి బట్టి జ్ఞాపకం ఉంచుకొని రాయాల్సుంటుంది. Okay. యూనివర్సిటీ వారి నిబంధనలను బట్టి. ఓకే. Um, ఆ! సో, yeah, I don't want to scare you much, but that's how it is. ఆ! Okay. సో, అయితే ఐ మీన్ మీకు అర్థమయ్యేలాగా మీరు చెప్తారనుకోండి. ఆ ప్రొఫెసర్స్ వాళ్ళు కూడా చెప్తారు. సో, ఎగ్జామ్స్ విషయంలో మీరేమి అప్పుడే భయపడనక్కర్లేదు. Mostly it's going to be a very easy exams. I mean, I don't want to scare you guys, but it'll like that. Okay, I don't want to scare. But BD, Bachelor's in Divinity, guys, it's an open book, open Bible exam. ఓకే. సో, బీడీ కోర్స్ వరకి అలాగే మేబీ ఫర్ ఫస్ట్ 6 మంత్స్ ఆల్సో రైట్? Yeah, for like all my classes, మన క్లాసుల్లో it's an open book, open Bible exam for BD. సూపర్ బీడీ. ఓకే. Yeah. యాహ్! సో, And బీడీ being said that, మరి బీడీ వరకేమో మీకు పరీక్షలున్నప్పుడు మీరు మీ నోట్స్ సహాయం గాని, బైబిల్ సహాయం గాని తీసుకోవచ్చు. అలా చెప్పిన తర్వాత. this exam is by honor system, guys. సో, ఇదంతా కూడా హానా సిస్టమ్. ఓకే. It's like యాహ్! we trust you guys. When we ఓకే. say it is an open book, closed book, we assume that you are not opening your books and giving us the papers. ఓకే. It's trust based. This యాహ్! is a ట్రస్ట్ seminary, బేస్డ్. so యాహ్! సో, మేము మిమ్మల్ని నమ్మి ఎగ్జామ్స్ రాయమంటే మీరు చూడకుండా రాస్తారని అనుకుంటాము. ఓకే. you know సో, ట్రస్ట్ బేస్డ్. we will tell you, submit your papers by this time, and we tell them, please don't open your books, don't open your Bibles and write the exam. We assume హ్మ్. you're not opening it, not doing it. We will not sit and make you guys write the exams. It's యాహ్! we just trust you guys. సో, ట్రస్ట్‌తో మనం ఎగ్జామ్స్ చేసుకుంటామండి. రాయమన్నప్పుడు మీరు ఐ మీన్ మీరు ఎప్పుడు ఎగ్జామ్స్ ఎట్లా రాస్తారో అట్లానే మీరు రాస్తారని మేము నమ్ముతాము. సో, ఏదైనా సహాయం కావాల్సితే బీఈడీ వారికి మాత్రం వారు నోట్స్ చూసి రాయొచ్చు. ఓకే. ఎన్ని సౌకర్యాలున్నాయో చూడండి. బైబిల్ తెరుచుకొని రాయొచ్చు. ఓకే. ఎంఏ వారికి అటువంటి అవకాశం లేదు. ఓకే. అది యూనివర్సిటీ నిబంధన. సో, And when you're writing exam, you just write it on a piece of paper, send us a snapshot. That's your paper. సో, మీరు జవాబులు రాసేటప్పుడు ఒక ఐ మీన్ పేపర్ మీద రాసి ఫోటో తీసి దాన్ని వాట్సాప్‌లో గాని, ఈమెయిల్‌లో గాని పంపితే సరిపోతుంది ఎగ్జామ్ ఉన్నప్పుడు. Okay. For UConn, it will be in Teams, but again, you may have to write it on a piece of paper and upload it in the Teams system. సో, ఐ మీన్ యూకాన్ యూనివర్సిటీ వారు టీమ్స్ యాప్‌ని ఉపయోగించి మనకు క్లాసులు తీసుకుంటారు. సో, ఆ సమయంలో అయినప్పటికిని మీరు టీమ్స్ బాగా అలవాటు ఉంటే మీరు డైరెక్ట్‌గా అప్‌లోడ్ చేయొచ్చు. లేకపోతే పేపర్ మీద రాసి దానిని ఫోటో తీసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. Uh, that's much about it. హ్మ్. All right. So today, sorry. We wanted to have a class last week. Not previous week, and I think థర్స్‌డే on Wednesday, and the professor was not available. There was ప్రొఫెసర్ వాస్ నాట్ అవైలబుల్. it's like one of the church నో members. అదర్ ఇష్యూస్, నో రైన్స్ అండ్ ఆల్. Yeah, one church member passed away, so he Oh, had to really? attend her. It was a midnight, so Hmm. we didn't want to tell you guys, Yeah. so we just said, not సో, available. మొన్న కూడా మరి మీకు ఎన్‌టీ క్లాస్ ఉంటదని అనుకున్నాము. కానీ ఆ పాస్టర్ గారి చర్చ్‌లో అంటే మన చర్చ్‌లో అన్నట్టుగా సో, ఒక ఆయన ఆమె ఎవరో ఒకరు ఒక లేడీ మధ్యరాత్రిలో చనిపోయినారు. పొద్దున్నే ఫ్యూనరల్‌కి వాటికి వెళ్ళాల్సిన కారణాన్ని బట్టి అది క్యాన్సెల్ చేయబడింది. అదే విషయం. అంతకన్నా వేరే ఏం లేదు. Going forward, if those things happen next, because it was a first class, we didn't want to replace it, but this time we'll replace the class with somebody else, some other subject. చూడండి మరి మొదటి క్లాస్ కాబట్టి మరి సులువుగానే క్యాన్సెల్ చేసి మీకు కన్వే చేయగలిగాము. మీకు చెప్పగలిగాము. సో, ఇక ముందు అట్లాంటిది ఏదైనా జరిగితే దాని బదులు వేరే క్లాస్ ఏదైనా పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. My classes will be having a translation. సో, నా క్లాసుల్లో మాత్రమే ఇలాగ మీరు 2 సార్లు 2 భాషల్లో వినవలసి ఉంటుంది తర్జుమాతో. Yeah, I understand Telugu, speak Telugu, but I can't read and write Telugu. కానీ మీకు ప్రశ్నలు అవి ఉంటే మీరు తెలుగులో అడగొచ్చండి.
నాకు అర్థమవుతది. సో, కానీ నాకు చదవని, రాయని రాదు. అదొకటే సమస్య. Even for UConn classes, if you guys choose, you can write it in Telugu or in English. అలాగే యూకాన్ పరీక్షలు గూడా మీరు రాయాలనుకుంటే ఇంగ్లీష్‌లో రాయొచ్చు. లేదంటే నాకు తెలుగు కంఫర్టబుల్ అనుకుంటే తెలుగులో కూడా మీ జవాబులను రాయవచ్చును. You can follow Telugu Bible or English Bible. హ్మ్. సో, మీ దగ్గర తెలుగు బైబిల్ ఉండొచ్చు. లేకపోతే ఇంగ్లీష్ బైబిల్ ఫాలో కావచ్చు. లేదంటే 2 చూస్తానంటే కొంచెం కన్‌ఫ్యూజ్ అయితారు. చూసుకోండి. అది మీ ఇష్టం. Okay. So you have that availability that you guys can do that. కాబట్టి అట్లాంటి సౌకర్యం లేదంటే ఆ యొక్క సదుపాయం మనం కల్పిస్తూ ఉన్నాం. మీరు ఫాలో అయ్యే బైబిల్ మీరు ఫాలో కండి. మీకు ఏది Yes, కంఫర్టబులో అది కంఫర్ట్. we are still working on the lighting here because, like, you know, if we are putting too much of light, the board is becoming too flashy. We are putting low light. By next week, we'll figure it out. సో, లైట్ యేసుకుంటే బోర్డ్ కనబడట్లేదు. లైట్ లేకపోతే మేము కనబడటం లేదండి. So, well, we'll figure it out by next week. Okay. All right. చూద్దాం దాని సంగతి ఏందో చూద్దాం. Okay. So, if you guys have your notes, you know, keep your books ready with you guys because I'm going to get you, because, you know, you guys will have exams. You get to write it. చూసారా మరి Yeah. ఓకే. సో, మీరు నోట్స్ తీసుకోండి, రాసుకోండి. ఓకే. సో, ఎందుకంటే కొన్ని పరీక్షలు మొదలైనవి ఉంటాయి గనుక మీరు వాటిని మరలా రిఫర్ చేసుకోవడానికి ఏమండి మరి మీకు ఉపయోగపడుతుంది. నోట్స్ తీసుకొని రాసుకోండి. ఓకే. And what was that? I forgot to ask you. I totally forgot. Okay, whatever. It will come through. If you guys have any questions, you know, unmute yourself and Yeah. ask the question immediately. Mm. Don't wait till the end of the class. In my class only. Other professors, you listen to them. If they say questions at the end, it's questions at the end. But in this class, because this is hermeneutics and systematic theology, if you have doubts, if you have questions, you must ask us or ask me immediately. చూడండి, మన క్లాస్‌లో మాత్రం డాక్టర్ జాన్ గారు తీసుకునే క్లాస్‌లో అది ఏదైనా హెర్మెనెటిక్స్ అయినా ఏమండి వేరే సిస్టమాటిక్ థియాలజీ అయినా మీకు ప్రశ్న వచ్చిన వెంటనే యూ కెన్ షూట్ ఇట్. యూ కెన్ టెక్స్ట్ ఇట్ ఆర్ యూ కెన్ డైరెక్ట్‌లీ అన్‌మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ యూ కెన్ ఆస్క్. అంటే మీరు వెంటనే ఆ ప్రశ్న మీరు అడగొచ్చు. అంటే వేరే ప్రొఫెసర్స్ ఎట్లా చేస్తారో నాకు తెలీదు. వాళ్ళేమంటారంటే బహుశా క్లాస్ వినండి తర్వాత మీరు అడుగుదురు అన్నట్టుగా వాళ్ళు చెప్తూ ఉంటారు. సో, మన క్లాస్‌లో అయితే మీకు ఆ సౌకర్యం ఉంటుంది. ఓకే. Okay. So let me make the speaker view easy for us. Okay. I may have to pin that, right? There we go. రియల్లీ. Okay, now we know what you guys are seeing. Okay. దిస్ ఇస్ గుడ్ రైట్. బోర్డ్ ఇస్ So yeah, I'll be taking you guys hermeneutics and systematic theology 1 for MA guys. ఏమండి మరి రాసుకోండి. మరి డాక్టర్ జాన్ గారు తీసుకునే క్లాసులు హెర్మెనెటిక్స్ లేక బైబిల్ అర్థ వివరణ శాస్త్రము. బైబిల్ అర్థ వివరణ శాస్త్రము తీసుకుంటారు. అలాగే క్రమానుసార బైబిల్ జ్ఞాన శాస్త్రము లేక వేదాంత శాస్త్రము లేక సిస్టమాటిక్ థియాలజీ ఈ 2 సబ్జెక్టులు మేము తీసుకుంటామండి. Okay. And that is for MA. మరి అది ఎంఏ వారికి. BD, I'm going to be with you guys for next 2 years. We have other subjects. You know, I'll take systematic 2, systematic 3, systematic 4 for BD and a couple of more subjects that I'll be taking for you guys. సో, అలాగే మరి మిగిలిన బీడీ కోర్స్ వారికి మనం ఇంకా సిస్టమాటిక్ థియాలజీ 2 కూడా తీసుకుంటాము. అది ఎంఏ వారికేమో యూనివర్సిటీ వారు చెప్తారు. బీడీ వారికేమో మేమే చెప్తాము. 2, 3, 4 కూడా ఉంటుంది. అవన్నీ మీకు తెలియజేస్తాం. And you guys are with JD Edwards. The MA guys are till December of this year. From January, you guys are with UConn, and you will have a different setup. No longer we'll be with you guys చూడండి మరి దట్ ఇస్ ఫర్ 6 months. for 6 months. Yeah. ఒక 6 నెలల్లో మరి జేడి అడ్వర్స్ టీచింగ్ సైట్‌లో ఎంఏ యూకాన్ వారికి టీచింగ్ చేయబడుతది. తర్వాత బహుశా జనవరి నుంచి మీకు డైరెక్ట్‌గా యూనివర్సిటీ వారు లెక్చర్స్ మీకు తీసుకుంటారు. బీడీ వారికి మేమే తీసుకుంటూ ఉంటాం. And again, this primary language for this classes are English and Telugu, but I would say Telugu inclined. సో, మీరు తెలుగులో మాట్లాడొచ్చండి. ఇంగ్లీష్‌లో మాట్లాడాలనుకున్నా, మీరు ప్రశ్నలు అడగాలనుకున్నా మీరు అడగొచ్చు. సో, ఈ 2 భాషలు మన క్లాసులో మనం మరి చూస్తూ ఉంటాం. యెస్. And the reason you guys we do it in Telugu is because, you know, to keep our fee low from the university, the requirement is the class have to be taught in Telugu. సో,
ఒక రిక్వైర్మెంట్ అండి యూనివర్సిటీది. యూనివర్సిటీ ఆర్ Yeah, కెరియర్ రోడ్స్. yeah, ఓకే. requirement, UConn. ఓకే. యూకాన్ రిక్వైర్మెంట్ ఏమిటంటే, సో అంటే వాళ్ళు మనకి చాలా సబ్సిడైజ్ ప్రైస్‌లో ఈ డిగ్రీస్ ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి అప్పుడు ఏమైందంటే, అది లోకల్స్‌కి ఈ పర్టిక్యులర్‌లీ ఫర్ ఇండియన్స్ ఐ మీన్ విత్ సమ్ సబ్సిడీ అనమాట. సో, ఇట్ షుడ్ బి ఇన్ ఇంగ్లీష్ అని ఒక రిక్వైర్మెంట్. ఐ Telugu. మీన్ ఇట్ షుడ్ బి ఇన్ తెలుగు అని Yeah. ఒక కండిషన్ అయితే ఉంది. తెలుగులో చెప్పాలని ఒక కండిషన్ ఉంది. So సో, దానిని బట్టి ఇట్లా చేయబడుతుంది. classes are primarily in Telugu. I am an exception here. చూడండి. ఓకే. ఇది తెలుగులోనే ఈ యొక్క క్లాసులు Yeah. చెప్పబడతాయి. నేనొక్కడిని మాత్రమే నాకు కొంచెం ట్రాన్స్‌లేటర్ నేను పెట్టుకుంటూ ఉంటాను. Yeah, ఓకే. I mean, I will speak in Telugu, but trust me, you will personally message me and say, you know what, please take classes in English. ఓకే. ఓకే. నేను తెలుగు మాట్లాడితే అంత బాగుండదండి. సో, యాహ్! Yeah, because if I start speaking in Telugu, I speak like as if I'm driving an auto or a rickshaw in Hyderabad roads. ఇది ఓల్డ్ సిటీలో ఉంటాం మేము. ఓకే. Okay, so సో, very కెన్ good. ఐడెంటిఫై ఓల్డ్ సిటీ లాంగ్వేజ్ వస్తది. మీరు All right. ఓకే. సో, మీరు వినలేరు సార్ తెలుగులో ఐ మీన్ తెలుగు వద్దులేండి అని చెప్పేస్తారు మీరే. ఓకే. Also, guys, we'll have 2 minutes break, 5 minutes break during half an hour session and all that. సో, మీకు కొంచెం బ్రేక్స్ కూడా ఇవ్వబడతాయి. ఐ మీన్ ఏదన్నా మంచినీళ్ళు తాగాలన్నా, ఏం చేసుకోవాలన్నా ఐ మీన్ 2 మినిట్స్, 3 మినిట్స్, 4 మినిట్స్ అట్లా ఇస్తూ ఉంటారు. And you guys can log in and log off. I mean, we prefer you guys stay completely online. సో, You know. మీరు లాగ్ ఆఫ్ అవ్వక్కర్లేదు. బ్రేక్స్ ఉన్న సమయంలో మీరు అట్లా చేయొచ్చు. లేదంటే నేను బ్రేక్ అయ్యి మళ్ళీ వస్తానన్నా అది ప్రిఫరబుల్ కాదు గానీ యూ ఆర్ అలౌడ్. మీకు చేయొచ్చు అట్లా. ఐ మీన్ And you may guys think, okay, John doesn't keep track of attendance. మీరనుకోవచ్చు ఎప్పుడొచ్చినా పర్లేదు, ఎప్పుడు పోయినా పర్లేదు అనుకున్నారేమో. జాన్ అటెండెన్స్ తీసుకోవట్లేదు కదా అనుకోవచ్చు. This is a paid Zoom and it has an AI that detects your login and log off time. చూడండి ఇది అన్‌లిమిటెడ్ జూము పైగా ఐ మీన్ సబ్‌స్క్రైబ్డ్ జూమ్ అనమాట అండి. సో, ఇందులో ఏ ఏఐ ద్వారా మీరెప్పుడొచ్చారు, ఎప్పుడు వెళ్లారు, ఎంతసేపు క్లాస్ జరిగింది, ఎవరెవరు ఎన్ని సెకండ్స్‌తో సహా అంతా మాకొచ్చేస్తుంది. So honestly, I trust AI హ్మ్. on attendance keeping than me or you guys telling us. చూడండి నన్ను మీరు అడగనక్కర్లేదు, మీరు నాకు చెప్పనక్కర్లేదు. సో, మేమంతా ఏఐ మీద ఆధారపడి మీ అటెండెన్స్ తీసుకుంటాం. ఓకే. Yeah, we యాహ్! trust AI, but when it Yeah. comes to education or Bible, it's natural intelligence that we use. అంటే ఐ మీన్ జూమ్‌లో ఉన్న ఫీచర్స్ ఏఐ ద్వారా రికార్డ్ చేయబడతాయి. ఈవెన్ అటెండెన్స్ కూడా. దాన్నే కన్సిడర్ చేస్తాం. ఓకే. సో, అయితే మనం బైబిల్ కోసం ఏఐని వాడట్లేదు. లేదా టీచింగ్ కోసం ఇట్లా మనం ఇది చేస్తూ ఉన్నాం. ఓకే. So any questions you may have, I request you guys to raise the questions immediately. కాబట్టి మీకు ఏదైనా ప్రశ్నలుంటే వెంటనే మీరు అడగండి. దాని విషయంలో మనం అప్రోప్రియేట్‌ని బట్టి ఐ మీన్ అప్రోప్రియేట్ అయితే అప్పుడే సమాధానం చెప్పబడతది. లేకపోతే దాన్ని ఎండింగ్‌లో మనం చూద్దాం. You missed కానీ the class? అడగటం మాత్రం అడగాల్సి Yeah, ఉంటుంది. if you missed the class, we'll send you the recording probably in an hour or two after the class overs. Within 24 hours, you guys have to send us a report. కాబట్టి మీరు క్లాస్ మిస్ అయితే మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నట్టుగా ఆ వీడియో మీకు పంపించబడతది. పంపించబడిన తర్వాత దానిని చూసిన వెంటనే ఒక 2 అవర్స్ లోపే అన్నట్టుగా మీరు దాన్ని చూసానండి. ఇందులో పలానా విషయాలు చెప్పబడ్డాయి అని మీరు రిటన్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. One more thing, for the credits to get transferred from UConn University to another university, యాహ్! you should be getting at least B+ ఓకే. grade. చూసారా మరి యూకాన్ వారికి ఒక సూచన ఏమిటంటే మీరు మిగిలిన యూనివర్సిటీస్‌లో మన సర్టిఫికేట్ ద్వారా క్రెడిట్స్ పొందాలనుకున్నప్పుడు మీకు కనీసము బి ప్లస్ గ్రేడు అది తప్పనిసరి అనమాట అండి. బి ప్లస్ గ్రేడ్ ఉంటేనే మిగిలిన యూనివర్సిటీకి మీ క్రెడిట్స్ ట్రాన్స్‌ఫర్ అవుతాయి. Anything less than B+, credits will not be transferred. సో, కాబట్టి బి ప్లస్ కంటే తక్కువొస్తే ఆ క్రెడిట్స్ మిగిలిన యూనివర్సిటీకి మరి అవి ట్రాన్స్‌ఫర్ కావు. అదొకటి మీరు గమనించుకోవాలి. So you guys had to work a little hard at MA guys who want to transfer their Yeah, certificates to other seminary. But again, with a lower grade also you can pass, but we don't recommend you that. సో, కాబట్టి తక్కువ గ్రేడ్ వచ్చినా పాస్ చేస్తారు గానీ, మీరేదైనా ఫర్దర్ స్టడీస్‌కి మిగిలిన యూనివర్సిటీస్‌కి యూఎస్‌లో మీరేదైనా చదవాలని ప్లాన్స్ ఉంటే, మీరు తప్పనిసరిగా కష్టపడాలి. మంచి గ్రేడ్స్ మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది. One more disclaimer, very important disclaimer. సో, ఇంకొక మాట కూడా ఇప్పుడే చెప్పనీయండి నన్ను. There are 2 kinds of people in this classroom. One have some Bible education, some don't have Bible education. చూడండి ఒకటి మనం గమనించాలి ఎప్పుడు కూడా. ఇందులో బైబిల్ బాగా మన క్లాసుల్లో ముఖ్యంగా బైబిల్ తెలిసిన వారుంటారు.
ఇప్పుడిప్పుడే బైబిల్ గురించి తెలుసుకొనుచున్న వారు కూడా ఉంటారు. The guys who don't have any Bible knowledge, they think that, man, do we really need to know all these things? సో, బైబిల్ గురించి తెలియని వారు తెలిసిన వారు అనుకోవచ్చు కదా! ఇవి మళ్ళెందుకు No, చెప్తున్నారబ్బా? the guys who don't యాహ్! have Bible education. ఓకే. ఎవరైతే లేదో వాళ్ళేమంటారంటే, ఈ విషయాలన్నీ చెప్తున్నారు. ఇవన్నీ మాకు అవసరమా? అనుకునే ఒక ప్రమాదం Do కూడా we really need to know all this? I mean, ఆ! we go to church, we pray and all that. Do we really need to know this? సో, కాబట్టి మేము చర్చికి వెళ్తున్నాము. మరి ప్రార్థనలు చేసుకుంటున్నాము. ఈ విషయాలన్నీ మాకు అవసరమా? అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. The guys who already have Bible education, they may think that we already know it. Do we really need to know this? చూడండి, తెలిసిన వారేమంటారంటే, ఇవన్నీ తెలిసినయే గదా! మరలా వినాలా? అన్నట్టుగా వాళ్ళకుంటుంది. Guys, హ్మ్. there's a problem if you think like that. both కాబట్టి ways. ఎవరైనా తెలియని వారు మాకెందుకనుకున్నా, తెలిసిన వారు కూడా మాకెందుకనుకున్నా, అది సరైన విధానము కాదు. లేదంటే అక్కడ సమస్య వస్తుంది. Okay, when I take classes at Hanmakonda on site. సో, ఈ యొక్క హన్మకొండ ప్రాంతంలో మేము ఫిజికల్‌గా క్లాస్ తీసుకుంటూ ఉంటాము. I always tell them one thing before I మరి start the class. మరి ప్రతి క్లాస్‌కి ప్రారంభించక ముందు ఒకటే వాళ్ళకి చెప్తాము. Okay, our job is to get the Bible right. సో, మా పనేమిటంటే బైబిల్‌లో ఉన్నది ఉన్నట్టుగా సరియైన విధంగా మీకు తెలియజేయటమే. Okay, it is easy for a child to teach good words. యాహ్! సో, ఒక చిన్న పిల్లాడికి మంచి మాటలు, మంచి అలవాట్లు నేర్పడం సులువనేది మనందరికీ తెలుసు. One of the most easiest thing is to teach good words to a child. చూసారా? మరి చిన్నప్పటి నుంచే పిల్లాడికి మంచి మాటలు నేర్పడం అనేది అది ప్రిఫరబుల్, లేకంటే అది సులువుగా ఉంటుంది. A 2-year or 3-year-old, you start teaching good words, it's easy for us to teach them. 2, 3 సంవత్సరాలు ఉన్నప్పుడు పిల్లాడికి మంచి మాటలు నేర్పించడం సులువే. An impossible thing is to tell them to stop using bad words. అయితే అట్లాంటి వారికి మీరు పలానా మాటలు మాట్లాడొద్దండి అని చెప్పటమే బహు కష్టము. Once a child learns bad words, మరి you can never ever remove that. ఒకసారి ఒక పిల్లాడు చెడు మాటలు మాట్లాడటం నేర్చుకుంటే అది పోదసలు నిజానికి. It's natural in their brain. I mean, it's embedded in their body. మరి వారి యొక్క శరీరంలో వారి యొక్క స్వభావంలో అది కలిసిపోతుంది అన్నట్టుగా అది ఉంటుంది. దానిని తీయటం చాలా కష్టము. False teachings are like that. మరి అలాగే ఈ యొక్క అబద్ధ బోధల విషయము సేమ్ అంతే, అదే విషయం అండి. Once you learn it, you cannot get it out. మరి ఒక్కసారి మీరు నేర్చుకున్న తర్వాత మీరిక దానిని పోగొట్టుకోలేరు అన్నట్టుగా అబద్ధ బోధల విషయం. You have to go against your own natural instinct to చూసారా? get back to track. మీరు విన్నారు, నేర్చుకున్నారు, అనుసరించి ఉండొచ్చు కూడా. దానికి విరుద్ధంగా మనం ఏదైనా చెప్తే ఎంతో కష్టపడి ప్రయత్నముతో నీ స్వంత నేర్చుకునే విధానానికి వ్యతిరేకంగా ఆలోచిస్తే తప్ప సరి అయిన దానిని మీరు నేర్చుకోలేరు. So I know it's a challenge both ways. At least taking seminary classes. కాబట్టి సెమినరీ క్లాసెస్ అంటే అంత సులువైనవి కాదండి. మీరేదో విని ఉంటారు, మీరేదో తెలుసుకొని ఉంటారు. మనం చెప్పేది దానికి వ్యతిరేకంగా వస్తుంది. కాబట్టి మనం చర్చించుకోవచ్చు దానిని. కానీ ఫైనల్‌గా ఏంటంటే బైబిల్ చెప్పేది అసలు సిసలైనదే మన మనసులో మనం ఉంచుకోవాల్సి ఉంటుంది. And seminary classes are not like, intermediate degree classes or engineering classes. ఇంజినీరింగ్ క్లాసులకు గాని, డిగ్రీ క్లాసులకు గాని, కాలేజీకి పోయి చదువుకొని వస్తారు చూడండి ఇంటర్మీడియేట్, అట్లా ఉండవండి ఇవి. There is no 1+1 formula. మరి 1+1 ఫార్ములా ఇక్కడ ఏమి ఉండదు. The biggest challenge for me in my education was my divinity studies. చూడండి, నేను సెక్యులర్ స్టడీస్ చేశాను. అవి నాకు సులువుగానే ఉన్నవి. కానీ ఎప్పుడైతే బైబిల్ జ్ఞాన సంబంధమైన డివినిటీ కోర్సు చేయాలని చూసానో మహా కష్టమైపోయింది నాకు. My mechanical engineering, little bit tough. I mean, back then in college from mechanical engineering, OU is difficult. Then again, I did my master's in technology management. Very easy, relatively. Then I started doing the divinity classes. 5 years in MDiv and 6 years in my doctorate. So 11 years of theological education was totally screw up. 5 సంవత్సరాలు ఎండివు, 6 సంవత్సరాల డాక్టరేట్ లేక పిహెచ్‌డి కోర్స్ కోసం ఉస్మానియాలో యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదివినప్పుడు కష్టపడలేదని కాదు. కానీ దానికంటే ఈ డివినిటీ క్లాసెస్ చాలా కష్టంగా ఉన్నాయి. తర్వాత ఎంఎస్ చదివాను. అది సులువుగా ఉంది గానీ, దానికంటే కష్టంగా ఈ ఎండివు, పిహెచ్‌డి, డివినిటీ కోర్సెస్ నేను అనుభవించగలిగాను. Okay, we are not an online providing degree classes. చూడండి, Okay. మనము ఏదో పేరు రాసుకొని రిజిస్టర్ చేసేసుకుంటే క్లాస్‌కొచ్చి వెళ్ళిపోతే సర్టిఫికేట్ వచ్చేస్తది అన్న ఆ పద్ధతి, ఆ సంస్థ లాంటి వాళ్ళం మనం కాదు.
Okay, as the dean, I had to give all this information to you guys. చూడండి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు మీకు. సో ఒక డీన్‌గా ఇయన్నీ మీకు చెప్పాల్సి ఉంటుంది నేను. Yeah, because other professors will not tell you this. ఎందుకంటే ఇతర ప్రొఫెసర్స్ ఎవరు కూడా ఈ యొక్క కార్యక్రమాలు, సంస్థ విషయాలు వారు మాట్లాడరు. సర్టిఫికేట్ విషయాలు గాని, కోర్స్ విషయాలు గాని వారు సూటిగా వారి సబ్జెక్ట్‌లోని వారు మాట్లాడుతూ ఉంటారు. It's like a marriage vow, for good or bad, I am with you or you are with me, guys. You know, for good చూడండి. news and bad news, I'll deliver you both of that. సో వివాహంలో ప్రమాణాలు చేస్తారు చూడండి. మంచికైనా, చెడుకైనా, క్షేమానికైనా, అస్వస్థతకైనా నేను నీతోనే ఉంటాను అన్నట్టుగా ఈ కోర్సు ముగించే వరకు మంచి వార్తైనా, చెడు వార్తైనా నా నోటే మీరు వింటారు. Yeah. కాబట్టి మా కొరకు ప్రార్థన చేయండి. ఓకే. I'm only the messenger, guys. Sometimes, you know. మధ్యలో మేము వర్తమానికులుగా ఉంటాము. అట్లా మీరు వినవలసి ఉంటుంది. ఓకే. కొన్ని ఇన్‌స్టిట్యూట్‌కి సంబంధించిన విషయాలు ఎంతవరకు So, మీరు any విన్నారు? questions you guys have up till this point? మరి ఇంతవరకు చెప్పిన విషయాన్ని బట్టి మీకు ఏదైనా ప్రశ్న ఉంటే మీరు అడగొచ్చు. Well, I agree your silence as acceptance. సో కాబట్టి మీ యొక్క సైలెన్స్ అంగీకారం అని అనుకుంటున్నాను నేను మరి. Okay, and one more thing, guys, okay? ఇంకొక సంగతి ఉందండి. Free up in our classes. సో మీరు కొంచెము ఆలోచిస్తూ మాట్లాడుతూ ఫ్రీగా ఉండండి క్లాస్‌లో. Okay, this is not a church setting. ఇది చర్చ్ సెట్టింగ్ అయితే కాదు. Don't expect us to be holy people. మరి చర్చ్‌లో అయితే ఎట్లా ఉంటారు కదా! మాట్లాడకూడదు. చర్చ్‌లో అయితే మాట్లాడకూడదు. క్రమంగా కూర్చోవాలి. ఇక్కడ పర్వాలేదు. మీరు కొంచెం మాట్లాడొచ్చు. మీరేదైనా డిస్కస్ చేయాలన్నా చేయొచ్చు. మీకేదైనా Yeah, డౌట్ ఉంటే this is a అడగొచ్చు. classroom setting. ఆ! You will hear worldly language, you will hear worldly things, Yes. you will see worldly people. You know, if you really want to meet Jesus Christ, you can leave the class and whatever you want to do, you do. ఇదేంటండి ఇట్లా ఉంది. ఇది బైబిల్ క్లాస్ అనుకున్నాం అనుకోవచ్చు కానీ, ఇక్కడ మరి జరిగే ప్రపంచ వ్యవహారాలు చర్చిస్తాము. వాక్యాన్ని చర్చిస్తాము. మీకింకా చెప్పాలంటే కొంతమంది లోకస్తులను కూడా మీరు కలుస్తారు. ఓకే. లోక సంబంధంగా మాట్లాడేవారు. Yeah. ఓకే. అట్‌లీస్ట్ మీ ఓకే. Oh, yeah. Well, right. Yeah, Thanks, yeah. Raj. Okay. Thanks for Yeah. trying to be So, very humble. కాబట్టి మీరు కూడా ఓపెన్‌గా మాట్లాడుతూ ఉండండి. Okay. సో So, హ్మ్. very important, guys. You know, I mean, you have to ask questions at the classes. Again, don't ask questions that are not taught yet. చూడండి అయితే ఒక విషయం అండి. సో ఇంకా మరి మనం సబ్జెక్ట్‌లోంచి ప్రశ్నలు అడిగితే మేము సంతోషిస్తాం. చెప్పని వాటిలోంచి కూడా అడగొచ్చు గానీ, వాటికి ఒక సమయం ఉంది. మేము చెప్తాం. చెప్పని వాటిలోంచి అప్పుడే Yeah. వెళ్తాం. So don't ask questions. So, John, what is your opinion about Gaza and Israel war? చూడండి. సో మీరు ప్రారంభించి అడగొచ్చు. జాన్ గారు గాజా మరియు ఇశ్రాయేలు, పాలస్తీనా యుద్ధం జరుగుతుందండి. దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? అని మీరు అడగొచ్చు. కానీ అది ఇప్పుడే కాదు. దానికో సందర్భం Yeah. ఉంది. Who do you So, think the yeah. Vice President of India is going to get picked? ఓహో! మొన్న మన ఉపరాష్ట్రపతి గారు రాజీనామా చేశారు కదా! ఇప్పుడు ఎవరిని ఎన్నుకుంటే బావుంటుంది అని అడగొచ్చు. కానీ ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు అడుగుదురు గాని. Or directly, like, John, I had this question. Why did God say in Leviticus you should not eat the meat boiled in the mother's milk? There's a time for everything, guys. Okay? చూడండి. అంటే మీకు బైబిల్‌లో ప్రశ్నలు ఉంటాయి. ఉండవని కాదు. కానీ ప్రతిదానికి ఒక సమయం ఉంది. దాని ప్రకారము మనం తెలుసుకుంటాము. ఉదాహరణకి లేవికాండం గాని, నిర్గమకాండం గాని ఎన్నో ఉంటాయి. ఆజ్ఞల విషయంలో ఇట్లా ఎందుకు చెప్పాల్సొచ్చింది? అట్లా ఎందుకు చెప్పాల్సొచ్చింది? అనేది మనం తప్పనిసరిగా డిస్కస్ చేస్తాం. యెస్. Most of my classes are question and answer questions classes. చూడండి నా క్లాసులు సర్వసాధారణంగా ఎలా ఉంటాయంటే మేము సబ్జెక్ట్ చెప్తాము. దాని తర్వాత ప్రశ్నలు అడుగుతాము. మీరు అడగకపోయినా మేమే అడుగుతాము. మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. Questions should be asked so that we can continue the class. If not, it's going to be a boring class. And my whole class, I've planned it anyway. Like 10% of textbook, 90% of the question answers. చూసారా? మరి 10% సబ్జెక్ట్ చెప్తే 90% మనం చర్చ ద్వారా నేర్చుకుంటాం. మేము అభిప్రాయం అన్నప్పుడు మీరు అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడండి. తప్పు, రైట్ తర్వాత మనం డిసైడ్ చేద్దాం. మీరైతే ముందు మాట్లాడవలసి ఉంటుంది. So the class is hermeneutics. I'm not sure if you guys can see that. Yeah. Oh, yeah. సో మీరు HERMENEU తెలుగులో రాసుకోండి. Advanced hermeneutics. అడ్వాన్స్డ్ హెర్మెనెటిక్స్ అనేటువంటి ఈ క్లాస్‌ను మనం ప్రారంభించుకుంటూ ఉన్నాం. ఇంతవరకు ఇన్‌స్ట్రక్షన్స్‌తో మనం చూసాము. సో దీన్ని తెలుగులో మీరు రాసుకోవచ్చు. అండి బైబిల్ అర్థ వివరణ శాస్త్రం ఏమిటండి అది? అర్థ వివరణ లేక కనీసం వివరణ శాస్త్రం అంటూ ఉంటారు. ఓకే. వివరణ శాస్త్రం బైబిల్ అర్థ వివరణ శాస్త్రం. Okay, I just screwed up.
How does this thing go up, Raj? You have any idea? Where, what? I don't know. It's just No, let's strip up. Yeah, I think I have to go down. This is the gap. This one. Yeah. Nah, it's not working. Okay, officially I screwed it up. It's all right. Okay, but you guys can see it. That's what I Yeah. assume. Okay. So hermeneutics. చూసారా అండి ఆ యొక్క హెర్మెనెటిక్స్ అనేటువంటిది మీరు చూడొచ్చు It బైబిల్ is అర్థం nothing but it is called interpretation of the Bible. Bible interpretation. That's what చూసారా ఏమండి దీన్ని బైబిల్కి భాష్యం చెప్పడం బైబిల్ భాష్యం అని కొట్టుకుంటారు అంటే అర్థం వివరణ అంటే ఆ వాక్యానికి వివరణ ఇవ్వడం వాక్యానికి వివరణ చెప్పడం okay. It is the art. I'll not say it's art. It's the science of interpreting the Bible. సో ఇలా కూడా మీరు చెప్పొచ్చు అండి బైబిల్ని వివరించే శాస్త్రము బైబిల్ని వివరించే You guys can ask, like, I mean, then why don't you guys directly use the word interpretation? Why all these fancy words? కాబట్టి మీరు అనొచ్చు ఏమండి మీరు అనొచ్చు ఎందుకని ఇట్లాంటి మాటలని ఏమండి డైరెక్ట్గా ఆ మాటలు వాడొచ్చు కదా వివరము ఇంటర్ప్రిటేషన్ అని అనొచ్చు కదా అని మీరు అనొచ్చు You see, hermeneutics is a Greek word. కాబట్టి ఈ యొక్క హెర్మెనెటిక్స్ అనే మాట ఏదైతే ఉందో అది గ్రీకు పదం అండి Okay. And the word hermen has no biblical significance at all. ఈ హెర్మే ఉన్నది చూడండి దీనికి బైబిల్కి సంబంధము లేదనే As a చెప్పాలి matter of fact, that is one of the bad words Bible should be using. కాబట్టి మనము ఈ యొక్క ఏమండి బైబిల్లో ఉన్నదనుకోండి ఆ మాట ఈ శాస్త్రానికి ఆ పేరు అలాగే వచ్చింది కాబట్టి నిజానికి అది మనం వాడుకోనక్కర్లేదు కానీ ఆ యొక్క సాంప్రదాయం అట్లా చెప్తుంది నిజానికి అది సరైన అర్థాన్ని ఉండదు ఐ మీన్ ఒక చెడు అర్థమే ఉన్నది దానికి చెప్తారు Hermen is the messenger of a Greek god, Jupiter, to get the message out. జూపిటర్ అనే గ్రీకు దేవుడికి హెర్మే అనే ఆయన దూత అన్నమాట అండి వర్తమానికుడు అన్నమాట So for many years it was Mercury, but later on they said Mercury himself became a god. So we had to have a messenger to the god that becomes Hermen. Hermen is the guy who is a messenger. కాబట్టి జూపిటర్ కి మెర్క్యూరీ ఉండేవాడట ఈ మెసెంజర్ గా సో అయితే మెర్క్యూరీ కూడా డివినిటీ చెప్పేశారు ఆయన కూడా దేవుడు అయిపోయాడు అప్పుడు ఇంకొక మెసెంజర్ కావాల్సి వచ్చింది హెర్మే అనే ఆయన్ని పుట్టించుకున్నారు ఇవన్నీ కల్పిత కథలే కదా వాళ్ళు పుట్టించుకున్నారు సో హెర్మెన్ మీన్స్ మెసేజ్ చూడండి గ్రీకు యొక్క ఆ యొక్క పురాణాల్లో హెర్మే అంటే వర్తమానము అనేటువంటిది ఒక అర్థం వస్తుంది సో హిస్ జాబ్ సో గెట్ ద మెసేజ్ అవుట్ ఇట్స్ కాల్డ్ బైబిల్ ఇంటర్ప్రిటేషన్ హెర్మెనెటిక్స్ కాబట్టి సో మనము అదే గ్రీకు మాటలో గ్రీకు శాస్త్రం ఇవన్నీ వాడుతున్నాం కాబట్టి హెర్మే అర్థ వివరణ అనేటువంటిది మనం చెప్పుకుంటూ ఉన్నాం అట్లా వచ్చిందండి ఆ పేరు ఓకే సో కాబట్టి remember that it's a little difficult for English people to understand the spellings, but there is no A in that, so it's all E's. So hermeneutics, so you'll figure it out. చూడండి అక్కడ ఇంగ్లీష్ వారు జ్ఞాపకం చేసుకోవడానికి ఆల్ఫాబెట్స్ లో ఏ అయితే లేదు అన్ని ఈలే ఉన్నాయి ఓకే సో hermeneutics in Telugu it's like Raj had to help you. బైబిల్ భాష్యము లేక అర్థ వివరణ శాస్త్రము. This is the most important thing, guys. The one thing what Philippians 4:13 says. First of all, you know what our national anthem for hermeneutics. Okay. 2 Timothy 3:16. Okay. So ఈ hermeneutics కి ఒక ప్రాముఖ్యమైన వచనం ఉందండి. 2 తిమోతి 3:16. Okay. Let's read that. Yeah. సో ఒకసారి చదువుదాం చూడండి దాన్ని. Or someone can read it please for us. So ఎవరైనా చదువుతారండి? You can use this one. Last one. Can someone read it? సో ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని చదవగలరా? 2 తిమోతి 3:16. Yes. Yes. No, it's not here. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉద్దేశింపబడుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. థాంక్స్ అండి. Okay. In English, Yeah, all scripture is given.
All scripture is given by inspiration of God and is profitable for doctrine, for reproof, for correction, for instruction in righteousness. Righteousness. Thanks. That the man of All God may be. scripture. Yeah. So it says all scripture, not few parts of the scripture. చూసారా మరి ఇక్కడ రాయబడిన మాట మీరు గమనించారు కదా లేఖనమంతయు అనేటువంటి మాట. Okay. And it is for one thing. సో అది ఇవ్వబడిన ఉద్దేశం ఏమిటండి? ప్రతి లేఖనము ఇవ్వబడిన ఉద్దేశము Is for teaching, మరి చూడండి, ఉపదేశించడానికి ఇవ్వబడింది, rebuking, ఖండించుటకు ఇవ్వబడింది, correcting, తప్పుదిద్దుటకు ఇవ్వబడింది, training in righteousness. నీతి యందు శిక్ష చేయడానికి ఇవ్వబడింది. You know, one thing is missing in that. సో ఒక 4 విషయాలు 5 విషయాలు అన్నట్టుగా మనం చూసాం. ఇంకా ఒకటి మిస్ అయిందని నేను అంటాను. To become rich. చూడండి, ధనవంతులవుటకు అని చెప్పబడలేదు. You know, that is a problem. సో అది కూడా చెప్పేసి ఉంటే బాగుండేది కదా, కానీ అక్కడ అలా చెప్పబడలేదు మరి. To have good health. సో లేకపోతే మంచి ఆరోగ్యం కలిగి ఉండటానికి లేఖనం ఉందని చెప్పలేదు. Two things that are happening in most of the Telugu speaking community is like richness meetings and healing meetings. చూసారా మరి ఈ రోజుల్లో బైబిల్ వాక్యాలను, సభలను, కోటాలను, ఏమండి, సువార్త కూడికలను దేనికి వాడుతున్నారు? స్వస్థతలు కలగజేయడానికి, ఏమండి, నీకు ఆశీర్వాదం వస్తుంది, అభివృద్ధి వస్తుంది అని చెప్పడానికే కదా మరి వాడుతున్నారు. అవి ఇక్కడ లేవు మరి. Fun part, Bible was never given for healing. అయితే లేఖనము స్వస్థత కొరకు ఇవ్వబడలేదు, మనం అంగీకరించకపోయి. Okay, and it was never given to become rich. అలాగే ధనవంతులకు ఈ వాక్యం ఇవ్వబడలేదు. The purpose is clear. All scripture is God breathed and is useful for teaching, rebuking, correcting, and training in righteousness. People are not rebuking these days. People are not correcting people on these days. And చూసారా, they're not even training them in righteousness. లేఖనం ఇవ్వబడింది ఉపదేశించుటకు. ఈ రోజు జరుగుతుందా పరిశీలిద్దాం. ఏమండి, ఖండించడానికి వాడబడుతుందా? తప్పుదిద్దడానికి వాడబడుతుందా? నీతి యందు శిక్ష చేయడానికి ఈ వాక్యము మరి వాడబడుతుందా? You see, if a pastor starts preaching from the Bible, people don't like it anymore. కాబట్టి బైబిల్లో ఉన్నదే ఏదైనా ఒక పాస్టర్ గారు ఎత్తుకుని ప్రసంగం చేస్తుంటే ఏం చెప్పొచ్చవయ్యా అని వినని ప్రజలు ఉన్న రోజులు ఇవి. For them, you know, you had to give all sugar coated. మరి వాళ్ళకి ఏమి ఇవ్వాలంటే, ఏదో మరి చేదు మందుకు తీపి పూత వేసి ఇచ్చినట్టుగా అట్లా ఇవ్వాల్సిన రోజుల్లో మనం ఉంటూ ఉన్నాము. Being said that, అలా చెప్పిన తర్వాత some people are just so weird, they don't find anything good from Bible to be teaching to people. కాబట్టి ఇంకొకటి ఉందండి, మరొక పక్క ఏముందంటే, కొంతమంది ప్రజలకు బైబిల్ ఎత్తుకుంటే లేదంటే బైబిల్ మాట్లాడుతుంటే ఇక అన్ని ఆ యొక్క అననుకూల విషయాలే మాట్లాడుతూ ఉంటారు. I mean, they will start with thou shall not and they will keep it at thou shall not. చూసారా, నువ్వు ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, అక్కడికి వెళ్ళకూడదు, ఇది చేయకూడదు, ఇది మాట్లాడకూడదు. ఇక ప్రారంభం నుంచి ముగింపు వరకు కాదు, కూడదు, చేయకూడదు, లేదు అనేటువంటి వర్తమానాలే వస్తుంటాయి. So they don't know how to read the Bible. They're not reading the Bible. The purpose of the Bible is very clear. I mean, for teaching, rebuking, correcting. చూసారా, బైబిల్ ఎందుకు ఇవ్వబడింది అనేది చాలా స్పష్టంగా చెప్పబడింది. ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దడానికి, నీతి యందు శిక్ష చేయడానికి అనేది మర్చిపోతే మనం ఏం చేస్తామండి? Remember, guys, okay, in the land of Israel, చూసారా, ఇశ్రాయేలు ఆ భూభాగంలో even till now, ఈ రోజు వరకు కూడానండి, the constitution is from the Bible. మరి The first 5 books. వాళ్ళకి ప్రత్యేక ధర్మశాస్త్రం ఏం లేదు. మన బైబిల్లో ఉన్న మొదటి 5 గ్రంథాలే ధర్మశాస్త్రమే వారికి రాజ్యాంగం. మరి Now they have gone a little weird. మరి ఇప్పుడు రాజ్యాంగం కావాలని, అది చేయాలని, ఇది చేయాలని ఏదో అనుకుంటున్నారు I కానీ mean, like, you know, they have been going weird and weirder, you know, as Yeah. the time progresses. చూసారా, కాలం గడుస్తున్న కొద్దీ ఏవో అననుకూల నిర్ణయాలు చాలా విపరీతంగా ప్రవర్తించడం ఇటీవలి కాలంలో మనం చూస్తున్నాం తప్ప వాళ్ళకున్న రాజ్యాంగము దేవుని ధర్మశాస్త్రమే. They crucified Christ because they misinterpreted the Bible. చూడండి, ఒక విషయం గమనిస్తే మరి వాళ్ళు లేఖనాలను తప్పుగా అర్థం చేసుకున్న దానిని బట్టే వాళ్ళు యేసు ప్రభుని సిలువ వేశారు. Jesus is always one answer for every question. మరి యేసు ప్రభు దగ్గర ఏ ప్రశ్నకైనా ఒకే సమాధానం ఉండేది. You know what would be his answer, starting statement మరి for any question? మరి ఆయన ఏ ప్రశ్న అడిగినా
ఆయన సమాధానంగా ఒక మాట అనేవాడు ఎప్పుడు కూడా. మీకేమైనా గుర్తొస్తుందా? ఎనీ గెసెస్? You can guys give a wild guess. యాహ్! ఓకే. ప్రతి ప్రశ్నకు సమాధానంగా ఒక మాట అనేవాడు. అల్ప విశ్వాసులారా. What is that, brother? I can't hear you guys. ప్రవచనంలో ఇలాగ రాయబడి ఉన్నది అని చెప్పేవారు. Yeah. యాహ్! గుడ్. Every time, everything. Hmm. What does the scripture say? సో మీ లేఖనాలు ఏం చెప్తున్నాయి? ఏం రాయబడి ఉన్నది ధర్మశాస్త్రంలో అని చెప్పేవాడు. For anything, how shall a man be saved? Yeah. What does the scripture say? మరి ఒక వ్యక్తి ఎలా రక్షించబడతాడయ్యా? నీ లేఖనం ఏం చెప్తున్నది? Are you the Messiah? What does the scripture say? ఆ మెస్సియా ఎవరు? నువ్వేనా మెస్సియా? నీ లేఖనం ఏం చెప్తున్నది? మీ లేఖనాలు. When does the kingdom of God comes? What does the scripture say? మరి దేవుని రాజ్యం ఎప్పుడు వస్తది అంటే అప్పుడు కూడా మరలా లేఖనంలో ఏం రాయబడి How ఉన్నది? shall I be saved? What does the scripture say? మరి ఎలా రక్షించబడగలను? మరి లేఖనాలు ఏం చెప్తున్నాయి? Should we stone this lady to death? What does the scripture say? మరి ఈ యొక్క స్త్రీని మనము రాళ్ళు వేసి చంపుదామా? లేఖనం ఏం చెప్తుందో తీయండి మొదట అనేవాడు. When God himself comes back to scripture Yeah. for correction, rebuking, and teaching righteousness, who are Chusara? we Yes. to not follow that? చూసారా ప్రభువైన యేసుక్రీస్తే దేవుడై ఉండి లేఖనాల దగ్గరకు వచ్చి ఉపదేశించడానికి, ఖండించడానికి, బుద్ధి చెప్పడానికి, నీతిని శిక్ష చేయడానికి లేఖనాలే ఆధారం అంటే నీకు నాకు లేఖనం ఎందుకు ఆధారం కాకూడదు? One of the topmost YouTube stars in Telugu industry, ఈ రోజుల్లో యూట్యూబ్‌లో బాగా ప్రసిద్ధి పొందిన ఒక తెలుగు పాస్టర్ గారు. couple of years back when I had a chance to meet him, మరి కొన్ని సంవత్సరాల క్రితం నేను ఆయనను కలిసినప్పుడు I mean, I confronted him anyway. I mean, I always confront people who don't follow Bible. మరి బైబిల్‌లో విరుద్ధంగా చేస్తున్నారని నేను చాలా మందిని ఏమండి వాళ్ళకి వివరించాను అనుకోండి, అది వేరే విషయం. Topmost guy. మరి చాలా పెద్దాయన I mean, you know, he comes in Aradhana, Shubhavarta, Rakshana, Bible, whatever it is, you have it, the guy is there. చూడండి మీరు ఏ టీవీ ఛానల్ ఓపెన్ చేయండి, అదే మన క్రైస్తవ టీవీ ఛానల్స్ అండి. ఆరాధన, శుభవార్త, రక్షణ, నిరీక్షణ ఏమేమో ఉన్నాయి కదా, వాటన్నిటిలో ఆ ఛానల్స్ అన్నిటిలో ఉంటాడు ఆయన. You know, one thing he said when I confronted him with ఆ, the truth, ఆయన మీరు ఇట్లా చెప్తున్నారు ఏంటండి, మరి లేఖనంలో ఇట్లా లేదు కదా నేనంటే ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? brother, I don't care what the Bible says, as long as God speaks to me. చూసారా ఆయన అన్న మాట ఏంటంటే దేవుడు నాతో సూటిగా చెప్తాడండి. మరి దేవుడు చెప్పినప్పుడు నేను వాక్యాన్ని కూడా పట్టించుకోను అన్నట్టుగా It's like, మాట్లాడుతాడు. I don't know the Bible, I don't need about the Bible because God speaks to me directly. I mean, like, seriously, and we have millions of followers for those people. కాబట్టి అట్లాంటి వారికి కోట్ల కొలది మంది అనునయులు, ఫాలోయర్స్ ఉన్నారు. కానీ ఆయన మాట చెప్పిన మాట చూడండి ఎంత భయంకరంగా ఉందో. బైబిల్ ఏం చెప్తుందో నాకు అవసరం లేదండి, దేవుడు నాకు ఏం చెప్తాడో అదే నేను చెప్తాను అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నట్టు. And people are following them ఆ, because people don't want to listen to God's word. చూసారా ప్రజలు అట్లాంటి వారిని వెంబడిస్తున్నారు. ఎందుకంటే సత్యవాక్యం వినుటకు ప్రజలు సిద్ధముగా లేరు. You may think that you are listening to God's word, but you are not listening to God's word, you are listening to Satan's word. చూడండి చాలాసార్లు దేవుని వాక్య రూపంలో మనం నిజంగా దేవుని వాక్యం వినటం లేదు, దుష్టుని మాటలను కూడా వినే ప్రమాదము మనకి ఎంతైనా ఉన్నది. The first thing Satan said మరి సాతాను ఒకసారి ఇలా చెప్పింది కదా, to Eve, అవ్వమ్మతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటే Genesis 3:1, ఆదికాండము 3:1 she didn't say anything bad about Jesus. మరి యేసు Or God. దేవుడి గూర్చి దుర్భాషలేం మాట్లాడలేదు. She didn't say anything about not she. He didn't say anything bad about God. దేవుని గురించి దుర్భాషలు గాని తప్పుగా గాని మాట్లాడలేదు. He said one thing in chapter 3, verse 1, I'm reading. Now the serpent was more craftier than any wild animal, and the Lord said, the Lord has met. He said to the women, did God really say? చూసారా 3వ అధ్యాయము ఆదికాండము 1వ వచనం, 3వ అధ్యాయం 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా అని, ఇది తినకూడదని దేవుడు చెప్పినా అని అంటున్నారు. చూడండి God said something, దేవుడు చెప్పినది ఉన్నది. and Satan said, did God really say that? సాతానేమో అనుమానం కలిగించినట్టుగా ఏ దేవుడు నిజంగానే చెప్పాడా అంటున్నాడు. You are misinterpreting what God said. మరి సాతాను పని చూడండి, తప్పుగా అర్థం చేస్తున్నాడు దేవుడు చెప్పిన మాటను. Okay, so Satan's first strategy is to tell, first and the only strategy is like, don't trust God's word. దేవుని వాక్యాన్ని నమ్మొద్దు అన్న ఒకే ఒక ప్రణాళికతో
అనుమానించు అన్న ఒకే ఒక ప్రణాళికతో సాతాను ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాడు. God might have said that, but you are not able to understand what he said. Let me explain you what he said. కాబట్టి దేవుడు చెప్పుండొచ్చు, కానీ నీకు సరిగా అర్థం కాలేదు. దాని అసలు అర్థం ఏమిటో నేను చెప్తాను చూడు అన్నట్టుగా సాతాను అంటూ ఉన్నాడు. That is the easiest trick Satan will get Christians. చూసారండి, ఈ యొక్క క్రైస్తవుల విషయంలో మరి సాతానుడు ఉపయోగించే ఒక ఉచ్చు లాంటిది అది. Okay, so be careful, guys. Satan's first weapon is, does Bible really say this? కాబట్టి సాతానుడు ఎప్పుడు కూడా ఇలాగే అంటూ ఉంటాడు. ఎవరి దగ్గరైనా ఈ విషయం ఇలాగే బైబిల్ చెప్పిందా అన్నట్టుగా మరి మాట్లాడుతూ ఉంటాడు. మా pastor గారు ఇలా చెప్పారండి. Yeah. You know, my brother believes like this. From my childhood, I was raised like this. My church believes like that. You know what? I don't care. చూసారా, మా సంఘంలో ఇలా నేర్పించారండి, మాకు చిన్నప్పటి నుంచి ఇదే అలవాటండి, మా నాయకులు ఇలాగే చెప్పారండి. ఎవరికి కావాలి? మీ నాయకుడు చెప్పింది ఎవరికి కావాలి? ఆ మాటకు వస్తే మీ చర్చి చెప్పింది అనేది కూడా ఎవరికి కావాలి మరి? Okay, people at this stage elevate their pastors or their church leaders more than God himself. అది కాబట్టి ఇటీవలి కాలంలో మనం అక్కడక్కడ చూస్తున్నాము, మరి దేవుని కంటే తమ సేవకులను నాయకులను హెచ్చించి మాట్లాడుతున్న దినాల్లో మనం జీవిస్తున్నాం. I talk to people and they say, brother, I know what the Bible says, but this is what we want to follow. కాబట్టి చాలా మంది అంటూ ఉంటారు, చాలా మంది అంటాం కూడా నేను విన్నాను, బైబిల్ చెప్తుందండి నేను నమ్ముతాను, కానీ మేము ఇలా చేస్తాము, లేదంటే మా సంఘం ఎట్లా It is like we follow this. మరి మేము ఇలాగే చేసుకుంటాము అని. Does it really make sense to God when you're talking like that? మరి దేవుడు కూడా అంటే దేవుడి దగ్గర అట్లాంటి మాట మాట్లాడితే దేవుడు ఏం చేస్తాడంటారు? అలాగే అని ఊరుకుంటాడు అనుకుంటున్నారా? As a matter of fact, in my class, మరి ఉదాహరణకి మన క్లాస్ లో I told very clear. నేను Okay, attendance is important and write the exams. మరి అటెండెన్స్ ఉండాలి, ఎగ్జామ్స్ రాయాలి అని చెప్పాను. You don't attend, you don't write exams. మరి మీరు రాలేదు, పరీక్షలు రాయలేదు, And I failed you guys. మరి నేను మిమ్మల్ని ఉత్తీర్ణత చేయలేదు, ఫెయిల్ చేశాను. Your statement is, I know John said that, but I don't think, he meant it. చూడండి, మీరు ఏమనుకుంటారు అంటే ఎలాగనుకున్నారంటే జాన్ చెప్పాడులే కానీ నిజంగా అట్లా చేయడులే అని మీరు అనుకుని I ఉండవచ్చు. passed like that in my previous class only. I didn't attend the class, I didn't write exam, and it always worked out. And this time also it works like that. చూసారా, మరి ఆ పలానా డిగ్రీలో పలానా ఇంటర్మీడియట్లో నేను వెళ్లకుండానే పాస్ అయిపోయాను కదా, ఏదో పరీక్షలప్పుడు చదివి పాస్ అయిపోయాను కదా, అటెండెన్స్ లేకపోయినా ఏమంటే మేనేజ్ చేసుకున్నాను కదా, ఇక్కడ కూడా అలాగే ఉంటుందేమో అన్నట్టుగా మీరు అనుకుంటే It's not going to work like that, guys. అది అలాంటిది కాదని మనం ముందు నుంచే చెప్తున్నాము. ఒకవేళ అలాగనుకుంటే నష్టపోయేది ఎవరండి? So there is one t-shirt, I saw that. Probably if I get a chance, I'll buy it. Not sure if we can sell it, buy it in India. Okay, Philippians 4:13. ఓకే, ఫిలిప్పీ 4:13 గురించి ఒక ఆయన ఇలా వివరం చేసిన ఒక పత్రం చూశాను. It says, I can do all things from a Bible verse taken out of context. ఓకే, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ ఫ్రమ్ ది బైబిల్ వర్స్ వెన్ ఇట్ ఈస్ టేకెన్ అవుట్ ఆఫ్ కంటెక్స్ట్. ఓకే, నేను మరి బైబిల్ వాక్యాలను సందర్భరహితంగా అంటే సందర్భానికి మించి వ్యాఖ్యానిస్తే ఏదైనా చెప్పగలను, ఏదైనా చేయగలను అన్నటువంటి ఒక పోస్టర్ ఏదో చూశాను. Philippians 4:13 says, like, I can do all things through Christ who strengthens me, okay. who is through Christ. అసలు వాక్యం ఎలా ఉంది? క్రీస్తు ద్వారా నేను సమస్తాన్ని చేయగలను, నన్ను బలపరచు క్రీస్తునందు ఉంటే ఈయన దేనికి చెప్తున్నాడు దాన్ని వ్యంగ్యంగా, లేకపోతే ఉన్న పరిస్థితులకు అనుగుణంగా నేను ఏదైనా ప్రసంగం చేస్తాను, ఎందుకంటే నేను వాక్యాన్ని దాని సందర్భం నుండి తీసివేస్తున్నాను కాబట్టి. If you take the Bible verse out of the context, guys, you can do anything you like. కాబట్టి సందర్భాన్ని మించి వ్యాఖ్యానిస్తే, లేదంటే ఆ వాక్యము చెప్పబడిన సందర్భంలో కాకుండా వేరుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఏదైనా మీరు చెప్పవచ్చును. In this 6 months, at least the 6 months with the MA students, you have 2 years with me, unfortunately BD guys. మరి బీడీ కోర్సులో జాయిన్ అయిన వారికి సుమారుగా 2 సంవత్సరాల కాలం మనం అనుకున్నాము ఏమండి. అలాగే ఎంఏ కోర్సు వారికి కనీసం ఈ మొదటి 6 నెలలు మన జేడి ఎడ్వర్డ్ సైట్లో మేము టీచ్ చేస్తున్నప్పుడు We'll try to fix up certain things. మరి ఇంతవరకు ఉన్నటువంటి కొన్ని విషయాలను సరి చేస్తాం మనం. Okay, can women preach in the churches? చూడండి, కొన్ని విషయాలు ఉంటాయి. మరి స్త్రీలు మరి ప్రసంగాలు చేయవచ్చా సంఘాల్లో? Can we wear gold? మరి బంగారమును ధరించవచ్చా? 40 days fasting. మరి 40 రోజులు ఉపవాసాలు చేయవచ్చా? చెయ్యాలా? చేయవచ్చా? చేయకూడదా? చేస్తే అట్లా చేయాలన్నట్టుగా. Color clothing. ఆ
యాహ్! రంగురంగుల బట్టలు వేసుకొచ్చా. ఓకే. Okay. ఐ యామ్ వైట్ రైట్? యాహ్! Okay. సమ్‌వట్. Churches should be always painted white. మరి సంఘాల్లో ఎప్పుడు తెల్ల రంగే వేయించాలా? Um, can we watch movies? సినిమాలు చూడవచ్చునా? What is ఇవన్నీ your ఇవన్నీ 6 నెలల్లో డిస్కస్ చేయడానికి what is your opinion about smoking and drinking? మరి ఎవరైనా క్రైస్తవులన్న వారు కూడా ఏవండీ చుట్ట తాగే లేదంటే పొగ తాగే అలవాటు, అంటే కొంచెం పుచ్చుకునే అలవాటు ఉంటే వారి సంగతేమిటి? Is divorce biblical? సో మరి విడాకులు వాక్యానుసారమేనా? Okay. You see, there are different subjects, guys, but because we are going into the main subject of what is this called? Hermeneutics and systematic theology, we'll get into all those things. ఇవి అంటే మన సబ్జెక్ట్‌కి వస్తాయా? మీ అంశమేనా అని మీరు అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే 2 ప్రాముఖ్యమైన అంశాలు లేదంటే సబ్జెక్టులు నేను మీకు బోధిస్తాను. ఒకటి హెర్మెనెటిక్స్‌లో ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే వివరణ చేసుకోవాలి కాబట్టి. సిస్టమాటిక్ థియాలజీలు కూడా ఇవే వస్తాయి. సో కాబట్టి ఏదో ఒక సందర్భంలో ఈ ప్రశ్నలు రానే వస్తాయి. మనం తప్పనిసరిగా So, చర్చిద్దాం. again, guys, there is no formula for interpretation or hermeneutics. It's just knowledge. Once you learn this one, you will read scriptures differently. కాబట్టి ఈ యొక్క హెర్మెనెటిక్స్ అనే శాస్త్రాన్ని మీరు బాగా అర్థం చేసుకొని వంట పట్టించుకుంటే పిల్లరా, ఇది మనం ముందే చెప్పుకున్నట్టుగా ఇది ఒక సైన్స్ లాంటిది. మీరు ఏ వాక్య భాగాన్నైనా దాని అసలు సిసలు సందర్భంలో మీరు వ్యాఖ్యానం చేయడానికి ఇవి సహకరిస్తాయి. So, principles of hermeneutics. చూడండి తర్వాతది మీరు చూసుకోండి. రాసుకోవచ్చు మీరు పిల్లరా. ఏమిటంటే ఈ యొక్క బైబిల్ భాష్యానికి సూత్రాలు లేక నియమాలు. Yeah, you may say like, okay, we really need to have all those things. మరి ఓహో! బైబిల్‌ని వివరించడానికి సూత్రాలు కూడా ఉన్నాయా అని మీరు అనుకోవచ్చు. లేకపోతే ఇవి నిజంగానే మనం తెలుసుకోవాలని కూడా మీరు అనుకోవచ్చు. Guys, remember one thing, Bible is not a piece of art. చూసారా? బైబిల్ గ్రంథము ఒక ఫోటో లాగా ఒక కళాఖండం లాంటిది కాదండి. Let me tell you what I mean. సో అది ఒక ఆర్ట్ కాదని చెప్పినప్పుడు నేను చెప్పిన అర్థం ఏంటో చెప్తాను చూడండి. Okay. What is this? సో ఇది ఏంటండి బోర్డు మీద ఉన్నది? Antline. Someone speak, brother. I can't hear you guys. Little louder, please. Slant line. Slant line. Okay, good. Anyone else? ఒక వంకర గీత. ఓకే స్లాంట్ లైన్. Straight line towards the right. A Line straight line towards standing right. on the right Okay. side. All right. ఓకే. Okay. Anybody else? It is just a line. It is just a line. Slant line, just a line. Line towards east. Anybody else? Slash line with white color. Slash line with white color. Very good. Yeah, we are getting all this. Yeah. ఓకే. Anything else? Line going upwards. One Line going upwards. All right. Yeah. I mean, yeah. That's what it says. But in my mind, I had something else. చూసారా? మరి మిమ్మల్ని అడిగితే 4, 5 రకాలుగా చెప్పారు. కానీ నా అర్థం అది కాదు మరి. Okay. I drew this line. నేను ఇది ఎందుకు గీసానంటే I wanted to keep a Now what is this one? ఇప్పుడు చెప్పండి ఇది ఏమిటో? My art is like that. నా ఆర్ట్ కొంచెం అర్థం చేసుకోండి మీరు. Flying a Yeah. kite. అమ్మా? Yeah. గాలిపటం ఎగరేస్తున్నాడు. Yeah. రైట్. మనిషి గాలిపటం ఎగరేస్తున్నాడు. So this is a thread. చూడండి నా అర్థం ఏంటంటే ఇట్లా గీసినప్పుడు ఇది దారం అన్నమాట అండి. ఆ కైట్‌కి ఉండే దారం అన్నమాట. Okay. Or probably లేకపోతే ఏమై ఉండొచ్చు? it can be A graph. it's a graph. ఒక గ్రాఫ్ రూపంలో ఏదైనా వివరించడం అయి ఉండొచ్చు. Okay. Just seeing Yes. without knowing me or what I want to tell, don't come to a conclusion. కాబట్టి నేను ఒక గీత గీసి ఇది ఏమిటని అడిగాను. నన్ను అడగకుండా ఏమండి అంటే మనమే అడిగాంలేండి మిమ్మల్ని చెప్పమని. అంటే మనం చూడండి మనకు తెలియనప్పుడు పలు రకాలుగా మనం చెప్పాం. You see, usually people read the Bible out of context and say, okay, this is a line, slant line, all this line, this line. So next time what people say, okay, the worst part. Now this is the worst part. చూసారా? ఈ తెల్ల గీతకు మనము చెప్పినట్టుగానే పిల్లరా
బైబిల్ వాక్యాలకు అనేక మంది తమకు తోచిన అర్థాన్ని ఇస్తూ ఉన్నారు. అయితే ఇందులో ఒక ప్రమాదం ఉంది. అసలు సిసల ప్రమాదం ఎక్కడుందో చెప్తే చూడండి. Now, if you see this line, anytime John draws, కాబట్టి ఈ యొక్క గీత జాన్ గీసినప్పుడు మీరు చూస్తే by default, it's a kid flying a kite. మరి ఇంకా ప్రతిసారి మనం చెప్పారు కదా, అది దారమట, ఆ థ్రెడ్ అట, గాలి పటాన్ని ఎగరవేసే థ్రెడ్ అట అని ప్రతిసారి కూడా అనుకుంటే ఎట్లా మరి? It doesn't work like that. మరి అది Just అట్లా because, I drew line once, that was slant, it was a straight line going upwards, chalk white line. Yeah. Not always that line represents a boy flying a kite. కాబట్టి ఒక సందర్భంలో ఈ యొక్క గీత దారాన్ని చూపిస్తుందని నేను చెప్పాను, వివరించాను, మంచిది, అప్పటికి అయిపోయింది. ఇక ప్రతిసారి కూడా గీత కనబడిన వెంటనే ఓ గాలిపటం వచ్చింది, గాలిపటం దారం వచ్చింది అనుకుంటే మరి అది ప్రమాదం కాదంటారా? So, when you are reading the Bible, make sure you get the context right. కాబట్టి ఎప్పుడైనా ఎక్కడైనా ముఖ్యంగా మన బైబిల్ వాక్యాలు అంటే మన బైబిల్ సబ్జెక్ట్లో ఉన్నాం కాబట్టి బైబిల్ వాక్యాలు వచనాలు చదివినప్పుడు ఇది అసలు ఎందుకు చెప్పారు, ఏమంటే దీని సందర్భం ఏమిటి అని ఆలోచించటము చాలా మంచిది. అది తప్పనిసరి. Okay, the first one, మొట్టమొదటి నియమం రాసుకోండి. Bible is the revelation of God. సో మొట్టమొదటి రాసుకోండి, బైబిలు దేవుని ప్రత్యక్షత. It is God's revelation to us. మరి మానవులకు దేవుడిచ్చిన ప్రత్యక్షత. Okay, మానవులకు దేవుడిచ్చిన ప్రత్యక్షత. it may be written by people, but it is God's word. చూడండి, బైబిలు మానవులకు దేవుడిచ్చిన ప్రత్యక్షత అని చెప్పుకునే క్రమంలో మనుష్య రచయితలు రాసి ఉండొచ్చు గాక, మనుష్య give a రచయితలు simple రాసి example. ఉండొచ్చు గాక, కానీ అవి దేవుని మాటలు అనేది మనం జ్ఞాపకం Let me చేసుకోవాలి. give you an example. ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. In this class, John and Pastor Raj, we are taking classes. మరి ఇక్కడ నేను అలాగే జాన్ గారు క్లాస్ తీసుకుంటున్నాం మీకు. I'm speaking in English, Raj is telling it in Telugu. మరి నేనేమి ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే పాస్టర్ గారు తెలుగులో చెప్తున్నారు. When you tell someone, మరి మీరు ఇదే విషయాన్ని వేరే వాళ్ళకి చెప్పినప్పుడు who do you say the class was taught by? మరి క్లాసు ఎవరు తీసుకున్నారని చెప్తారు మీరు? Dr. John John. Gonjam, sir. Yeah, John said that. మరి I mean, it's John's class, even though it came through Yeah. Raj's mouth, Ah. with Raj's words, with Raj's understanding of what John wanted to say. కాబట్టి ఇది ఎలా ఉంటుందంటే జాన్ గారు క్లాస్ తీసుకున్నారు, రాజు గారి ద్వారా అవి అతని అర్థంలో అతని మాటల్లో వచ్చినప్పటికీ అసలు క్లాస్ ఎవరిది లేదంటే ఎవరు తీసుకున్నారు అనేది మనం డాక్టర్ జాన్ గారిని ఎట్లయితే చెప్తున్నామో అదే ప్రకారము. So Bible, when it was given to humans who were apostles or prophets or leaders who God said, I want you to be my mouthpiece and give my word out. కాబట్టి అదే ప్రకారము దేవుని యొక్క వాక్యాలు, దేవుని మనస్సు, దేవుని ఉద్దేశాలు అపోస్తలులు, ప్రవక్తలు, ఏమంటే భక్తులు అనేటువంటి వారి ద్వారా, వారి నోటి మాట ద్వారా అన్నట్టుగా, వారి రాత ద్వారా అన్నట్టుగా మనకు అనుగ్రహించబడ్డాయి. వర్తమానం మాత్రము మరి దేవుడిదే. There are sometimes Raj uses the word, కొన్నిసార్లు కొన్ని మాటలు వాడతారు. నేను అనుకోవట్లేదండి, జాన్ గారు అనుకుంటున్నారు. చూడండి, సో అట్లా చెప్పాల్సి వస్తుంది. కొన్నిసార్లు పాస్టర్ గారు అంటున్నారు, నా మాట కాదు ఇది అన్నట్టుగా చెప్తూ ఉంటాం. And that's when you see the Bible, it says, thus says the Lord. చూసారా, అది ఎప్పుడంటే ఇక ఈ రచయిత తన సొంత మాటలు పెట్టడం, ఇదిగో దేవుడే సూటిగా ఇలా చెప్తున్నాడు, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు అని రాసిన మాటలు అట్లాంటివి అన్నమాట. So when he uses that, doesn't mean only these are God's words, these are not God's words. కాబట్టి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు అని రాసినప్పుడు ఓహో ఇదే కోసం సెలవిచ్చాడు, మిగిలినన్ని భక్తుల మాటలు అని అనుకోవడానికి కూడా లేదు. God said everything, but God said, I want you to just tell these words the way I wanted it. కాబట్టి అన్నీ దేవుడి మాటలే, కానీ కొన్ని మాటల విషయంలో దేవుడు అంటాడు, ఇది నేను చెప్పినట్టుగానే రాయి, నేను కావాలనుకున్నట్టుగానే వారికి చెప్పు అన్నట్టుగా చెప్తూ ఉంటాడు. Don't translate in your knowledge నీ or your way of explaining, even though I want it that way, but I want them to know this one. కాబట్టి ఆ యొక్క భక్తులకు ఇచ్చే విధానం ఏమిటంటే పిల్లరా, నీవు నీ అర్థంతో దాని అర్థాన్ని మార్చుకో, నీ మాటలతో దాని భాష్యాన్ని మార్చుకో, కానీ నేను చెప్పినది ఆ అర్థం వచ్చేటట్టుగానే ఇదిగో సూటిగా రాయి అని చెప్పిన క్రమం అది. So when the Bible says, thus says the Lord, I'm telling you, man, I mean, if you're sitting, just stand, because God is not giving you a second chance on that one. కాబట్టి
ఎప్పుడైనా యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడని ఏమంటే రాయబడిన మాట విషయంలో ఇక రెండవ ఆలోచన ఏమి లేదు. చూసి వెంటనే మరి సరి అయ్యి నిలుచుకొని దాన్ని పాటించడమే మన విధి కదా! Okay, we have 66 books, and that's where we are stopping at. మరి కాబట్టి దేవుడు చెప్పిన ప్రతి మాటయు 66 గ్రంథాల్లో ఉన్నది. దాని అర్థము వాక్యము చెప్పినప్పుడు లేదంటే వాక్యము చెప్తున్న విషయాలకి మన యొక్క ఎక్కువ శ్రద్ధ మనం పెట్టాల్సి ఉంటుంది. Okay, so the first principle we have to understand is Bible is God's word and His will. కాబట్టి దేవుని చిత్తమై ఉన్నది. ఏమంటే దేవుని బయలుపాటై ఉన్నది. లేదంటే ఏమనుకున్నాము? బైబిల్ దేవుని ప్రత్యక్షత అనేటువంటిది. So if you want to know God's will, you don't have to knock some preacher's doors or call them. Read the Bible. కాబట్టి మీరు అడుగుతా ఉంటారు అప్పుడప్పుడు. లేదంటే చాలా మంది అడుగుతూ ఉంటారు. అయ్యా దేవుని చిత్తం ఏమిటి? దేవుని చిత్తం ఏమిటంటే పలానా పాస్టర్ గారికి ఫోన్ చేద్దాం. పలానా ఆయన అడుగుదాం అని కాదు. వాక్యం దగ్గరికి వెళ్ళండి. అక్కడే దేవుడి చిత్తం తెలుస్తుంది. God did not give anyone in the face of the planet to tell His will to others. చూసారా? నీ విషయంలో దేవుని ఇష్టాలేమిటో మూడవ వ్యక్తికి లేదంటే రెండవ వ్యక్తికి అన్నట్టుగా ఏమంటే దేవుడు ఎన్నడూ బయలుపరచడు. అది బైబిల్ నియమమే It కాదు. is satanic and it is against the scripture. అది లేఖన విరుద్ధమైన అలవాటు. అది ఏమంటే ఒక రకంగా చెప్పాలంటే సైతాను పనియే. Okay, if you call me, Pastor John, what do you think is God's will for my job? కాబట్టి మీరు ఎప్పుడైనా ఫోన్ చేసి డాక్టర్ జాన్ గారు నేను ఉద్యోగం విషయంలో ఏం చేయాలని దేవుడు చెప్తున్నాడు, నాకు కొంచెం ప్రార్థించి చెప్తారా దేవుని చిత్తం ఏమై ఉందని మీరు అడిగితే Okay, brother, let me pray and figure it out because I have a separate line to God and I have a subscription, Prime one, that God talks to me directly. You guys are in trial version. I'll get you guys that one. కాబట్టి నేనేమంటానంటే అప్పుడు అలాగా మంచిది. నేను దేవుడితో నాకు హాట్ లైన్ ఉంది, లేదంటే ఒక ప్రత్యేకమైన లైన్ ఉంది. మీ లైన్ కలవదలే సరిగాను. నా లైన్ అయితే సబ్స్క్రిప్షన్ కట్టాను, డబ్బులు కట్టాను, లేదంటే నాకు స్పెషల్ ప్రివిలేజ్ ఉంది. నేను దేవుడితో మాట్లాడి నీకు చెప్పేస్తానని నేను అన్నాను అనుకోండి. And while I am praying, just make sure you subscribe and press the bell button. కాబట్టి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నోటిఫికేషన్ బటన్ నొక్కారనుకోండి. Then I will become rich and you guys will be still asking me for prayers. కాబట్టి నాకేమన్నా డబ్బులు వచ్చి నేను ధనవంతుని అవుతానేమో కానీ నీకు దేవుడి చిత్తము రాదు. నీ ఉన్న డబ్బులు కూడా పోగొట్టుకుని ఇంకా నష్టపోతావు అన్నట్టుగా. The Bible Yes. is will of God. No one else has it. కాబట్టి దేవుని మనస్సంతా బైబిల్లో ఉంది. మరెవరికో అది బయలుపరచబడలేదు. It will not be revealed. Yeah, It is only revealed through scripture Yes. and it is only your thing with God. No third person intervention. కాబట్టి మూడవ వ్యక్తి ప్రమేయం ఏమీ ఉండనక్కర్లేదు. నీవు దేవుని వాక్యంలో నీకు లేక దేవుడు నీ జీవితంలో చేయాలనుకున్న దాన్ని తన వాక్యంలో ఆయన బయలుపరుస్తున్నాడు. లేఖనంలో ఆయన ఇష్టాలు ఉన్నాయి. Genesis again, come back to 3. Satan said, did God really say that you should be getting? And you know what Satan says? Yeah. God knows the day you do it, you will have knowledge. చూడండి ఆదికాండం 3వ అధ్యాయానికి మరలా వద్దాం. దేవుడు నిజంగా చెప్పాడా అని అనుమానం పెట్టేసి ఏమంటుంది? ఇదిగో దేవుడికి తెలుసండి మీరు వాటిని తినే దినమున మీ కళ్ళు తెరవబడిపోతాయని ఏవేవో మాటలు చెప్తారు. That is God's will for you to get knowledge. సో సైతాన్ ఇంకా ఏమంటున్నాడు? ఈ యొక్క అపవాది, ఇదిగో మీరు ఈ పండ్లు తిని మీ కళ్ళు తెరవబడినట్లుగాను, ఏమంటే మీరు మంచి చెడ్డలు తెలివినిచ్చి జ్ఞానం పొందినట్లుగాను మీ పట్ల దేవుడి చిత్తమది. God wanted to give that, but you are not eating. దేవుడేమో మీకు ఈ యొక్క పండు తిని జ్ఞానం పొందుకోమంటున్నాడు, మీరేమో వద్దంటున్నారు. మరి People are doing that, guys. చూడండి ప్రజలు ఇలాగే చెప్తా ఉన్నారు, ఇలాగే చేస్తూ. It's always good news that they tell. మరి ఎప్పుడు కూడా శుభవార్తనే చెప్తా ఉన్నారు. That's not good news, that's happy news, by the way. చూసారా? మరి ఎప్పుడు శుభవార్త అయినా ఏమండి మరి శుభవార్తకు మంచి వార్తకు అన్నట్టుగా ఒక తేడా ఉంటుంది. Okay, you can always tell all the stories, guys. It's like more like you when we were kids, not when we were kids, I was a kid. Nowadays we are not seeing it, but they were like these parrot fellows. ఓకే. సో మా చిన్నతనంలోనండి ఈ చిలకలు పట్టుకుని కొంతమంది వచ్చేవారు. Okay, 2 rupees or 1 rupee, it is not about what he tells, it's about the parrot coming and taking the card. చూడండి ఆడు ఏమి చెప్తాడో ఏమి మాట్లాడతాడో అవి ఎవరికి అక్కర్లేదు. ఆ చిలక బయటకు రావాలా,
ఈ కార్డు తీయాలా అది చూడడానికి And in the ఇష్టంగా ఉంది. card, you have all the evil pictures that you can find. ఈ యొక్క కార్డు ఏదో తీస్తే అది చూసి ఆ బొమ్మలను చూసి భయపడే పరిస్థితి. Okay, and it's like, this is the will of God. ఇదిగో ఇది దేవుడు నీ పట్ల ఉద్దేశించాడని చెప్పాను అనుకోండి. A parrot, seriously? మరి చిలక చెప్తుందా నీ జాతకము లేక జోస్యము లేక A భవిష్యత్తు? parrot taking the card, and the third person is telling God's will for you. చూసారా అక్కడ చిలక జోస్యం చెప్పేవాడు ఏమంటాడంటే ఇదిగో ఇలా నీ జీవితంలో జరగబోతుంది దేవుడు ఇది ఉద్దేశించాడని మూడవ వ్యక్తి చెప్పే విధానం అక్కడ కనబడుతుంది. Be careful. కాబట్టి గమనించుకోండి, అది జాగ్రత్త వహించండి. If you are one of the parrots, మరి warning. చిలకలాగా పలుకులు పలికేవాడు నీవైతే నీకే హెచ్చరిక ఇది. If you are the guy who owns the parrot, ఆ, warning. అలాగే చిలకను నడిపించే చిలకకు వానరుగా ఉంటే అది కూడా నీకు హెచ్చరికయే. If you are a customer to the parrot, warning. అలాగే చిలకల దగ్గరికి వెళ్ళి చిలక పలుకులు పలిపించుకొని మరి సంతోషించేవాడు అయితే కస్టమర్గా ఉంటే నీకే ఈ వార్నింగ్ అన్నట్టుగా, లేదంటే నీకే వార్నింగ్. At least, as far as I know, కాబట్టి నాకు తెలిసినంత వరకునండి, don't call me to know God's will for your life. కాబట్టి నాకు తెలిసినంత వరకు నీ జీవితం పట్ల దేవుని చిత్తం ఏదో తెలుసుకోవాలని నాకు మాత్రం ఫోన్ చేయవద్దు. You can ask me for a suggestion, ఏదైనా సలహాలు సూచనలు కావాల్సి వస్తే అడగండి తప్ప but don't call me for knowing God's will for your life because you think John has the ability to understand God's will. మరి దేవుని చిత్తము జాన్ గారికి అయితే బాగా అర్థమవుతుంది అని చెప్పి నా విషయంలో దేవుని చిత్తం ఏంటండి పాస్టర్ జాన్ గారు అని మాత్రం నన్ను అడగక్కర్లేదు. This is how the class is going to be. I mean, if you guys don't ask me a question, I'll be going everywhere. Okay? చూసారా, మీరు అసలు ఇంటరప్ట్ చేయట్లేదు, ప్రశ్నలు అడగట్లేదు కాబట్టి క్లాస్ ఇలాగే ఉంటుంది. సరే, మొదటి క్లాసే చాలా హార్డ్గా ఉన్నట్టుంది. All right. I mean, like I'm in the first point. I have like many points. I'll do. Okay. Next one. తర్వాత చూడండి. The second point. The Bible has been translated accurately. చూడండి, బైబిల్ తర్జుమాలు ఏమండి ఖచ్చితం, బైబిల్ తర్జుమాలో ఖచ్చితత్వము ఉన్నది. బైబిల్ తర్జుమాలో ఖచ్చితత్వము In any language that you read. కాబట్టి బైబిల్ ఏ యొక్క మరి తర్జుమాలో లేక భాషలో మీరు చదువుతున్నా, That is the first principle. The Bible that you are reading, you have to come to a conclusion that it is the will of God and it has been translated accurately. There may be errors. చూసారా, మరి మొదటి పాయింట్ ఏమనుకున్నాము, దేవుని చిత్తము బైబిల్లో ఉందనుకున్నాము. అలాగే బైబిల్ తర్జుమాలు ఖచ్చితంగా ఉన్నాయి, లేదంటే ఇది ఉన్నట్టుగా తర్జుమా చేయబడింది Okay, the word. అని మనం చూస్తాం. అక్కడక్కడ ఏదైనా Remember, print లో I am ఉండొచ్చు. using the word translated. I'm not using the word interpreted. చూసారా, ట్రాన్స్లేషన్స్ అండ్ ఇంటర్ప్రిటేషన్స్ ఈ రెండింటికి ఉన్న తేడా గమనించుకోండి. Okay. So, I mean, like, there may be a usage that is not similar to the original Greek or Hebrew. That may be interpretation problem, but it has been translated. చూసారా, తర్జుమా విషయంలో ఏమంటే తప్పులేమీ జరగలేదు. దాన్ని వివరించుకునే క్రమంలో, దాన్ని ఒక సంస్కృతి నుండి మరొక సంస్కృతికి తీసుకొచ్చే క్రమంలో ఏవైనా పొరపాట్లు ఏమంటే చేర్పాట్లు జరిగి ఉండవచ్చు గాక. You see, in English, in King James, it says charity. In NIV, it says love. I mean, like, you know, those kind of words. కాబట్టి ఒక ఉదాహరణ మీకు బాగా అర్థమవుతుంది ఏంటంటే, కేజీవి బైబిల్లో చారిటీ అని ఉంటుంది, మిగిలిన మోడర్న్ ట్రాన్స్లేషన్స్ లో లవ్ అని ఉంటుందండి. ఓకే, Okay. సో అట్లా ఐ మీన్ లవ్ అని ఉంటుంది. కాబట్టి When the విషయాలు guy who translated as charity, he knows it was love, but his usage for love is charity. కాబట్టి ఈ దీన్ని తర్జుమా చేస్తున్నానికి ఇది లవ్ అని తెలుసు, కానీ అక్కడ అది వాడాల్సి వచ్చింది అప్పటికున్న పరిమితులను బట్టి అన్నట్టుగా Okay. అట్లా ఉంటుంది. బైబిల్ తర్జుమాలు ఖచ్చితత్వంతో ఉన్నవి. So, అక్కడక్కడ పొరపాట్లు ఉండొచ్చు, అవి మనం మాట్లాడదాం. ఓకే, Bible is infallible. మూడవది చూడండి, ఇన్ఫాలిబుల్ అంటే పొరపొచ్చాలనేది, అంటే పొరపాట్లు దొరలనిది, పొరపాట్లు దొరలనిది లేక తప్పులు లేనిది అని కూడా చెప్పుకోవచ్చు. Okay. ఇన్ఫాలిబుల్. The biggest problem, guys, comes is, కాబట్టి ఒక సమస్య ఎక్కడ వస్తుంది అంటేనండి, brother, this thing in Old Testament says like this, but in the New Testament it says like this. చూసారా, కొన్ని చోట్ల ఇలా మనం చూస్తాం, పాత నిబంధనలో ఇలా చెప్పబడింది, మరి కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఏంటంటే ఇలా చెప్పబడింది అనేటువంటి ప్రస్తావనలు ఉంటాయి. You see, or like, you know, it's like, you know, in Gospels this is the word, and in Epistles this is another word. మరి సువార్తల్లో ఈ ఫలానా పదం వాడబడింది, పత్రికలు వచ్చేటప్పటికి ఈ పదాన్ని వాడారండి అని మీరు అంటారు. You see, Bible is not wrong.
our interpretation is wrong. చూడండి బైబిల్ ఎప్పుడు కూడా అది పొరపాట్లు బైబిల్ ఎప్పుడు తప్పు చెప్పదు. మన వివరణ తప్పై ఉండొచ్చు. As a matter of fact, a simple one. మరి ఉదాహరణ చెప్తా చూడండి మీకు అర్థం It's అవుతుంది. like a tooth for a tooth and eye for an eye. ఉదాహరణకి పంటికి పన్ను కంటికి కన్ను అని చెప్పబడిన మాట మీరు విన్నారు. It's in like Jesus himself said, like, what do you say? I mean, like, he never said the scripture says, like, what do people say? మరి ప్రజలు ఏమనుకుంటున్నారు దీని విషయంలో అని అన్నట్టుగా. So he says, a tooth for it. You heard this. He says, like, he never used the word, the scripture says, he said, you heard this. మరి మీరు ఇలా విన్నారు కదా అని చెప్పిన మాట కూడా గమనించండి. లేఖనంలో ఇలా ఉన్నదని ఆయన చెప్పలేదు. He said, you heard this, that, tooth for a tooth and eye for an eye, but I say, love your enemies, right? కాబట్టి కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, అయితే నేను చెప్పినది ఏమనగా మీ శత్రువులను ప్రేమించండి అని చెప్పాడు కదా. See, when you see the context, మరి అయితే దాని యొక్క ఆ సందర్భం చూస్తే the tooth for a tooth and eye for an eye was given to the judges. చూసారా, టూత్ ఫర్ టూత్ ఐ ఫర్ ఐ అంటే కంటి కన్ను పంటికి పన్ను అనేది ఆ యొక్క తీర్పరులకు లేక జడ్జెస్ కి ఇవ్వబడిన మాట అది. In a way, ఒక మాట చెప్పనా, God is a loving God. మరి దేవుడు ప్రేమమయుడు కదా. Even in that statement, his Yeah. love is like so much. చూడండి ఆ యొక్క మాటలో కూడా ఆయన ప్రేమ బహుగా ఉన్నది. Seriously, John, what are you talking about? దేవుడి ప్రేమ అక్కడ ఉందా? ఆ మాటలో ఏముందండి దేవుని A ప్రేమ అని tooth మీరు for అనవచ్చు. a tooth and eye for an eye. I mean, ఒక కన్ను తీస్తే ఒక కన్ను, ఉమ్. one teeth, one more teeth. చూడండి There దాని is love in that. అంటే కంటికి కన్ను పంటికి పన్ను అంటే మీకు అర్థం అవుతుందని చెప్తే చూడండి. ఏమంటే ఏదైనా ఒక తప్పు చేస్తే మరలా అదే నష్టాన్ని వాడిని కలిగించాలన్నట్టుగా ఇది ఎక్కడ ప్రేమ అండి, ఇందులో ఏం ప్రేమ ఉందండి అని మీరు అడగొచ్చు. Let me tell you one thing. ఒక విషయం చెప్పనియండి, I am the judge. నేను తీర్పరని అనుకోండి. Okay, ఉమ్. I have the scripture. It says a tooth for a tooth and eye for an eye. మరి దేవుడు That's the నాకు చెప్పాడు, ఇదిగో నీవు కంటికి కన్ను పంటికి పన్ను చెయ్యి అని చెప్పాడు. Raj comes here. మరి నేను వచ్చాను అక్కడికి. He says, "Hey, John, I chopped out one of my neighbor's hand." కాబట్టి నేను వచ్చి ఒప్పుకున్నాను, అయ్యా ఇదిగో గొడవ అయితే నా పక్కోడు చెయ్యి నరికేశానండి అని చెప్పాను. What should I say? Okay, Raj, because you have removed one hand, I judge, break all the legs, remove Raj's legs, remove his ears, remove his eyes, cut his tongue. చూడండి, ఓహో చెయ్యి నరికావా, ఎంత పని చేశావు, ఇదిగో ఈయన 2 కాళ్ళు విరగొట్టండి, ఏమండి ఆ యొక్క 2 చేతులు తీసివేయండి, అది చేయండి ఇది చేయండి అని చెప్పాను అనుకోండి. Is that love? ఏమండి అందులో ఏదైనా మరి దయా కనికరాలు కనబడుతున్నాయా? You see, God is limiting my ability as a judge to keep the punishment ఎస్. to a standard. It's like, because you have made a mistake, you Yeah. removed one hand, the person who is going to punish you can only take one hand. చూసారా, అక్కడ దేవుని న్యాయము చూడండి. నీవేమో ఒక చెయ్యి తీసావు, నీవు తీర్పు తీర్చేటప్పుడు నీ పరిమితి నీకున్నది సుమా. నీవు విస్తారంగా తీర్పు తీర్చడానికి లేదు, తక్కువగా తీర్పు తీర్చడానికి లేదు, సమముగా తీర్పు తీర్చు. అతడు కాలు తీస్తే కాలు తీ, చేయి తీస్తే చేతి అన్నట్టుగా అది So చెప్పబడుతుంది. basically, the law is protecting Raj. కాబట్టి నేరస్తుడైనటువంటి రాజుని ఈ ధర్మశాస్త్రం ఒక రకంగా కాపాడినట్టే కదండి. Also, it is justifying the person who got the loss. మరి అలాగే ఆ చెయ్యిని పోగొట్టుకున్న వ్యక్తికి చేయబడుతున్న న్యాయం కూడా ఉన్నది. మరి It's a compensation. You steal it, you give it that much. I mean, like, if for example, Raj owes him like 100 rupees. చూడండి, నీవు ఎంత దొంగిలించావో అంత మరల కట్టే. ఉదాహరణకు ఒక 100 రూపాయలు తీసుకున్నాడు అనుకో. Okay, the maximum penalty I can put is double. చూడండి, నేను పెట్టగలిగిన శిక్ష మరి ఇవ్వబడిన జరిమానా ఎంత ఉండొచ్చు? 2 ఇంతలు ఉండొచ్చు. But I can't tell, hey, Raj, you stole 100 rupees. Now you had to spend your eternity with him. You had to go under slavery. You had to have your family work for them. You see, God protected people by even giving those laws. కాబట్టి అట్లాంటి ఆజ్ఞలు ఇవ్వటం ద్వారా కూడా ప్రజలను ఎలా రక్షించాడనేది మీరు గమనించాలి. అంతే తప్ప 100 రూపాయలు దొంగిలించినందుకు ఇక జీవితకాలం నీవు, నీ పిల్లలు, నీ కుటుంబం అంతా కూడా ఫలానా వ్యక్తికి సేవ చేసుకుంటూ బ్రతకండి అని తీర్పు తీర్చడానికి లేదు కదా. So you see, in Old Testament, New Testament, it's the same one. Love your enemies. That's what it is. కాబట్టి చూసారా, ఇప్పుడు మీకు ఏమన్నా అర్థమవుతుందా? పాత నిబంధనలో ఉన్నదైనా కొత్త నిబంధనలో ఉన్నదైనా నీ శత్రువులను ప్రేమించమన్న దానికి పరిధి మాత్రం ఒకటే, అర్థము ఒకటే, ఏమండి చేయాల్సిన పని ఒకటే. Only difference
the New Testament, అయితే కొత్త నిబంధనలో మరి వ్యత్యాసం ఎక్కడ I mean, God కనబడుతుంది? clearly says it, this is the new one. మరి ప్రభు చెప్పిన మాట గమనించాలి. ఇది నూతన నిబంధన. This is the new commandment I'm going to give you. మరి నేను నీకు ఒక క్రొత్త నిబంధన ఇస్తూ The ఉన్నాను. old commandment is love your enemies. మరి పాతదేమో నీ యొక్క శత్రువులను ప్రేమించుమని. New commandment is love your enemies, not like yourself, but as Christ loved you. చూడండి కొత్త నిబంధనలు ఏముంటుందంటే నిన్ను నీవు ప్రేమించుకున్నట్టుగా శత్రువును ప్రేమించడం కాదు. క్రీస్తు నిన్ను ప్రేమించినట్టుగా శత్రువును ప్రేమించుమని. You see, he didn't remove that old law. He kept that old law like that. He said, this is the new law I'm going to give you. You should love your neighbor as yourself. But the new law says, you should love your neighbor yourself as Christ loved you. కాబట్టి పాత నిబంధనలేమో నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించమని చెప్పబడింది. క్రొత్త నిబంధనలోనికి వచ్చేటప్పటికి పిల్లరా నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించుము. ఎలాగంటే నిన్ను ప్రభు ఎలా ప్రేమించాడో ఆ రీతిగా ప్రేమించుము అనేటువంటిది. Okay? Yeah. All right. Fourth point. Bible is what is that called? It can be easily understood by everyone, every mankind. Easily understood. సులభముగా అర్థమగునది. Remember, guys, this is where people are getting cheated. చూసారా సులభంగా అర్థమవుతుందండి కానీ ప్రజల్ని మోసం చేస్తున్నారు. మీకు అర్థం కాదండి. You don't understand. Remember, it was written by fishermen. చూసారా ఇదిగో ఏమండి అంతా ఏమండి పండిత పామరులు లాంటి వారు ఏమండి బెస్తవారు లాంటి వారు చేపలు పట్టువారు వాళ్ళు రాసిన మాటలు అవి సులభంగా అర్థం చేసుకోవచ్చు అన్నట్టుగా చెప్పబడుతుంది కానీ అలాగన్నారు మనోళ్ళు. Okay, you cannot come in front of God and say, you know what, God, I did it because I didn't understand the Bible. కాబట్టి దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు చెప్పావులే ప్రభా నాకు అర్థం కాలేదు కాబట్టి చేసేసాను అని ఏ వ్యక్తి చెప్పే అవకాశాన్ని దేవుడు ఇవ్వడం లేదు. If you read it, it is understandable. Yeah, certain things you may need to attend classes like this. కాబట్టి నువ్వు చదివినప్పుడు అర్థం చేసుకుంటారండి. ఏవైనా 1, 2, 10 పరక ఉంటే ఇట్లాంటి క్లాసులకు వస్తే అవి కూడా అర్థం అవుతా ఉంటాయి. Okay, so there is nothing, I mean, there are certain mysteries that we don't know of, which we don't need to worry about. కాబట్టి కొన్ని బైబిల్లో కొన్ని రహస్యాలు ఉన్నాయి. అవి మనకు తెలియాలన్నటువంటి నియమమేమి లేదండి. రహస్యాలు ఉంటాయి. చెప్పాలనుకున్నప్పుడు దేవుడు చెప్తాడు. వాటినే తెలుసుకొని బ్రతకాలనేది దేవుడు అన్నాడు కోరటం లేదు. Okay, whatever. I don't know, somebody asked me for companion. I mean, I'll do that. Okay, so the question, guys, again, you see certain things. For example, you're using a cell phone or a laptop or a television. కాబట్టి ఉదాహరణ చెప్తా చూడండి. సెల్ ఫోను, కంప్యూటర్, ల్యాప్టాప్ ఏదో వాడుతున్నారు మీరు. Mostly you will know how to use that, what you're using. మరి మీరు ఆ యొక్క చేస్తున్న వాటికి వాటిని ఎట్లా వాడాలో మీకు తెలుసు చాలా వరకు. But do you guys know what company, like how the RAM works in your mobile phone? కాబట్టి మీ యొక్క మొబైల్లో ఈ ర్యామ్ ఎంత సామర్థ్యం అండి, ఇది ఎంత స్టోర్ చేయగలదండి అని అందరికీ తెలుస్తుందండి. You know how the processor in your phone is converting this digital images into audio and video? మరి అలాగే ఈ యొక్క మరి ప్రాసెసర్ ఆ యొక్క డిజిటల్ వాటిని ఆడియో గాని వీడియో గాని ఎట్లా మారుస్తుంది ఈ విషయాలన్నీ అందరికీ తెలియాలని How is your Wi-Fi connecting to the towers and sending you the signals back? మరి అలాగే వైఫై టవర్ నుండి లేదంటే సెల్ ఫోన్ టవర్ నుండి అన్నట్టుగా ఆ యొక్క రేంజ్ మనకి ఎట్లా వస్తుందో, సిగ్నల్స్ ఎట్లా వస్తున్నాయో, ఈ ఎట్లా పనిచేస్తుందో పని అందరికీ తెలియాల్సిన అవసరం ఏమైనా ఉందా? There are people who know everything on that. మరి పిల్లలు దాని విషయంలో ఎట్లా పనిచేస్తుంది ఏమిటనేది తెలిసిన వారు ఉన్నారు. You don't need to worry about that. మరి దానిని అందరూ తెలుసుకుని పాటించాలి లేదంటే తెలుసుకోవాలన్న నియమం ఏమీ లేదు. You need to worry about how to use the phone because that's what you were supposed to do. కాబట్టి No. నీ దగ్గర ఉన్న ల్యాప్టాప్, కంప్యూటర్ లేదంటే సెల్ ఫోన్ ఎలా వాడాలో తెలుసుకునేది నీ పని తప్ప అందులో ర్యామ్ ఎంత, ఎలా పనిచేస్తుంది, ప్రాసెసర్ ఏమిటి, ఏమంటే అది ఎలా కన్వర్ట్ చేస్తుంది, ఈ విషయాలు తెలుసుకుని మనం చేయగలిగింది ఏం లేదు. వాటిని తెలిసిన వారు ఉంటారు, అది వాళ్ళకి అవసరం అన్నట్టుగా. The most important point, remember for your whole life. కాబట్టి ఈ యొక్క ఇంకొక పాయింట్ ఉందండి బైబిల్లో, దాని విషయం కూడా చూద్దాం. You forget all this 4, I don't care. మరి ఇంతవరకు చెప్పిన 4 మర్చిపోయినా పర్లేదు కానీ ఇప్పుడు చెప్పబోయేది ఇంకా ప్రాముఖ్యమైనది, ఇది మర్చిపోవడానికి వీలు లేనిది. This point is the most important point. మరి ఇది చాలా ప్రాముఖ్యమైనది. The Bible verse or Bible has only one meaning. Any passage or any verse or any chapter has only and only one meaning. చూసారా ఈ మాట గమనించుకోండి, ఏమిటంటే ప్రతి వాక్యానికి ఒకే ఒక అర్థం ఉంటుంది. ఇది Only one, no twos, no threes. కాబట్టి 3 అర్థాలు ఉండవు, 4 అర్థాలు ఉండవు, 2 అర్థాలు అసలే ఉండవు. ప్రతి వాక్య భాగానికి దాని ఇంటెండెడ్ మీనింగ్ లేదంటే అది దాని యొక్క అసలు సిసల అర్థము ఒక్కటే ఉంటుంది. Any passage that you see has only one meaning, many applications. కాబట్టి అర్థం ఒకటే ఉంటుందండి, ఒకే ఒక్కటి ఉంటుంది. కానీ
దాన్ని వివరించటమో లేదంటే దాన్ని ఏమంటే అన్వయించుకునేవి అన్వయాలు అనేక రకాలుగా ఉండొచ్చు కానీ ప్రతి వాక్యానికి ఒకే ఒక అర్థము ఉంటుంది. అన్వయాలు అనేకము. Bible has only one meaning. బైబిల్ All the any verse that you are reading, it only has one meaning. Doesn't have two meanings. కాబట్టి పిల్లలు ఎప్పుడైనా గమనించండి, ప్రాముఖ్యమైనదని చెప్పుకున్నాము, ఐదవదని చెప్పుకున్నాము, 4 మర్చిపోయినా పర్వాలేదని చెప్పుకున్నాము. అదేమిటంటే ఏ వాక్యానికైనా ఒకే ఒక అర్థం ఉంటుంది. Okay. People say, "Oh, you know, it's a two-edged sword, brother." మరి ప్రజలు ఏవేవో చెప్తా ఉంటారు వాళ్ళకి అనుకూలంగా. ఇది రెండంచుల ఖడ్గం కదండి సహోదరుడా. It's like, you know, it can have one meaning, it can have another meaning. మరి అది ఈ పక్క ఒక అర్థం ఉంటుంది, ఆ పక్క ఒక అర్థం ఉంది అన్నట్టుగా చెప్తూ ఉంటారు. You know, I don't think the context says that one. అయితే అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి చూస్తే మనిషికి ఒకలాగా అర్థం ఇచ్చే వాక్యాలు ఎక్కడా ఉండవు. It is like, you know, I think the two-edged sword has this meaning. It's like, you know, it cuts you when it goes in, it cuts you when it comes out. చూడండి, ఈ రెండంచుల ఖడ్గం అంటే ఒకే ఒక అర్థం ఉందండి. అది కూడా ఒకే ఒక అర్థం ఉన్నది. ఏమిటంటే అది లోనికి పంపినప్పుడు కోస్తుంది, బయటికి తీసినప్పుడు కోస్తుందనే ఒకే ఒక అర్థము దానిది. Okay, so that's the two-edged sword, not the Mari- rugged edge. It's a two-edged sword. That's the చూడండి, purpose. ఒకే పక్క పదును కలిగింది కాదు, 2 పక్కల పదునైన కత్తి. అంటే లోనికి గుచ్చినప్పుడు అది కోస్తూ ఉంటుంది, తీసినప్పుడు మరి అది కట్ చేస్తుంది లేక కోస్తుంది అనేటువంటి Okay, అర్థము. any verse that you're reading in the Bible Yes, is. yes. Again, I tell you, has only one meaning. It Okay. doesn't mean one for Baptist, one for Methodist, one for Lutherans, one for Pentecostals. కాబట్టి ఏ వాక్యానికైనా గమనించండి, ఈ మాట మీరు మర్చిపోవద్దు. మీ జీవితకాలం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఏ వాక్యమైనా దాని అసలు సిసల అర్థము ఒకటే ఉంటుంది తప్ప పెంతెకోస్తు ఒక అర్థము, బాప్టిస్ట్ వారికి ఒక అర్థము, లూథరన్ వారికి ఒక అర్థము, మరి ఇంకొకరికి ఇంకొక అర్థము అని అనుకోవడానికి బైబిల్ అనుమతించడం లేదు. Two more minutes. యా I'll conclude this one. Okay. ఈ Yeah. మాట మీకు తెలుసు. ఇది ముగిస్తామండి. 8:30 వరకు మనం చూద్దాం. ఎస్. Let me ask you one thing, guys. ఇంకొక మాట కూడా నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతా. Okay. For example, ఉదాహరణకి someone says that you said something. మరి నీవు పలానా మాట చెప్పేవని ఇంకొక వ్యక్తి అన్నాడండి. Okay. Say for example, ఉదాహరణకి Raj said to John, "Hey, జాన్తో అన్నాడు, John, you know, I'm not doing well. I'll come 20 minutes late." అయ్యా జాను, నేను ఆరోగ్యం బాగాలేదు, ఒక 20 నిమిషాలు లేటుగా వస్తాను. What was his meaning? మరి ఆయన అర్థం ఏమిటి అలా చెప్పడంలో? Someone help me here. మరి ఎవరైనా అన్మ్యూట్ చేసుకుని You చెప్పండి. know, we only have few minutes, so better you guys answer it. మరి త్వరగా చెప్తే త్వరగా మనం చేసుకో. Answer He will come late. next time. He will come late. యా Yeah. బికాజ్ ఈజ్ సిక్. ఓకే ఓకే. And he clearly said, సో నాకు ఆరోగ్యం బాగాలేదండి, ఒక 20 నిమిషాలు లేటుగా వస్తానని చెప్పాడు. అదే అర్థం అది. what Raj said is, John, I'm not well. I'll come 20 minutes late. మరి నాకు ఆరోగ్యం సహకరించట్లేదండి, లేదంటే బాగాలేదండి, నేను ఒక 20 నిమిషాలు ఆలస్యంగా వస్తానని అన్నాడు. How many meanings can it have? చూడండి, దీనికి ఎన్ని అర్థాలు ఉంటాయండి? Single. సింగిల్ వన్. ఓకే, Only one. ఒకటే అర్థం. I mean, he's not well, he's coming late. బాగాలేదు, ఆలస్యంగా వస్తాడు. Now here you go. Now John tries to tell this to you guys. కాబట్టి ఇప్పుడు ప్రీచర్ జాన్ వచ్చాడు, ఎలా చెప్తున్నాడు చూడండి. This Raj guy is always late. ఈ రాజు ఉన్నాడు చూడండి, ఎప్పుడు ఆలస్యంగా వస్తాడు. Okay. He goes to parties and eats cakes, drinks soda. రాత్రిలేమో పార్టీలు, డ్రింకులు, కేకులు అంటే బిర్యానీలు తింటాడు. I even heard he drinks. అప్పుడప్పుడు ఎవరో చెప్పారు నాకు, అప్పుడప్పుడు కొంచెం పుచ్చుకుంటాడంట. So probably he might have gone to the bar yesterday night. కాబట్టి రాత్రి ఎక్కడో ఏదో దావత్కి పోయిండు, అక్కడ బాగా తిని తాగి ఉండొచ్చు. ఇది అసలు కారణమై ఉండొచ్చు. And he has been vomiting whole night. రాత్రి కొంచెం వాంతులు కూడా చేసుకున్నాడంట. And he's not even in Hyderabad. అసలు సిటీలోనే లేడు, దావత్ కోసం ఎక్కడో పోయిండు, చాలా దూరం వెళ్ళిపోయిండు. My answers seems logical. చూడండి, నేను చెప్పిన మాటలు ఓహో అలాగా అని సహేతుకంగా అయ్యుండొచ్చు అనిపిస్తున్నాయి. Can they be true? అయితే అవన్నీ నిజమేనండి? Possibility? ఏదైనా అవకాశం ఉందా నిజం అవడానికి? లేదు సార్.
No, sir. Why, brother? It could have been a reason, right? యా బహుశా అయి ఉండొచ్చు కదండి. Sister? May not be. You're always May or may not. May or may not be. You see, there it is. చూసారా? It may or may not. And I think because John expanded it so much, it is definitely true. కాబట్టి అంటే జాన్ కొంచెం ప్రసంగం బాగా దాన్ని ఏదో చేశాడు కదా, సాగదీశాడు కాబట్టి నిజమై ఉండొచ్చు మే ఆర్ మే నాట్ బి అన్నారు కదండి. దాని అర్థం ఏంటంటే ఓహో ఎంత కథ ఉందా ఈయన లేట్గా రావటము అని చెప్పినప్పుడు అయ్యుండొచ్చు అనే అనుమానం ఎవరికైనా వస్తుంది. And when it comes to you to tell this story, what John told about Raj, it goes totally different. Raj is a drunkard fellow. చూడండి, మరి ప్రసంగికుడు జాన్ గారు బాగానే చెప్పాడు రాజు గారి గురించి. ఇంకొక మిమ్మల్ని అడిగారు అనుకోండి, రాజు గారు ఏమయ్యా ఎందుకు రాలేదంటే ఆయన తాగిపోతండి, తాగి ఎక్కడ పడి ఉంటాడండి అని అంటారు మీరైతే. Other guy will say he is a habitual liar. చూడండి, ఆయన ఎప్పుడు అబద్ధాలు చెప్తాడండి అని ఇంకొక ఆయన అనొచ్చు. That is a problem when we are not reading the scripture. చూసారా, అసలు స్క్రిప్ట్ చదవకపోతే అంటే స్క్రిప్చర్ చదవకపోతే మన ఏమంటే అర్థ వివరణలు పలు రకాలుగా వెళ్ళిపోతాయి. It is easily understood by people if you చూసారా? read it. You don't need an interpreter for that. మరి మనం ఇంతకు ముందే 4వ పాయింట్లో చూసామండి, సులభముగా అర్థమగునది ఈ వాక్యం అని చూసాం. ప్రజలకు ఆ మర్మం తెలియట్లేదు, దానిని తెలియనివ్వట్లేదు చాలా మంది. It only has one meaning. మరి ఎప్పుడు కూడా ప్రతి వాక్యానికి ఒకే ఒక అర్థం ఉంటుంది. Okay, so next time when you read the Bible, కాబట్టి మరోసారి మీ బైబిల్ చదివినప్పుడు ఈసారి controversial subjects, మరి ఏదైనా వివాదాస్పదమైన విషయాలు చదువుతా ఉంటే read the Bible. బైబిలే చదవండి దానికోసం. What does the Bible say? బైబిల్ ఈ విషయంలో దేవుడు చెప్తుంది. Okay, we'll get to that point, but next time, don't take people's opinion for its face value. మరి కాబట్టి ఫలానా ఆయన చెప్పాడు కాబట్టి దీని అర్థం ఇదై ఉండొచ్చు అని ఏమండి అట్లా ఫేస్ వాల్యూని బట్టి మనం అర్థం చేసుకునేది కాదు. Okay, కానీ read the Bible to its context, and we will understand the rules how to read it. But remember these things, guys. In the next 2 years, at least in our classes, it is the will of God. It has been translated correctly. It's infallible. It's easy to understand, and every passage only has one meaning. Many applications. కాబట్టి పిల్లరా, మనం ఈ కోర్స్ అంతట్లో మనం నమ్మేది ఏమిటంటే, దాని అర్థం ఏంటంటే మీరు తెలుసుకోవాల్సింది, మీరు నమ్మాల్సింది ఏంటంటే దేవుని చిత్తము దేవుని వాక్యంలో బయలుపరచబడుతుంది. ఏమండి Translated ఓకే, correctly. తర్జుమాలు సరిగానే ఉన్నవి, ఏదైనా ప్రింటింగ్ మిస్టేక్స్ ఏమండి వివరణ విషయాల్లో తప్పుగా ఉండొచ్చు కాక, ఇన్ఫాలిబుల్ పొరపాట్లు లేనిది, అలాగే చదివితే సులభంగా అర్థమవుతున్నది, అలాగే ఎల్లప్పుడూ ఒకే ఒక అర్థాన్ని కలిగి ఉంటుందన్న ఈ 5 నియమాలతో ఏమండి మరి మనం ఇక్కడ ఆఫ్ చేస్తున్నాము. కానీ ఏమండి మనం ఇంకా చాలా చెప్పుకోవాల్సింది ఉన్నది. ఈ 5 విషయాలు మాత్రము ఈ 2 సంవత్సరాలైనా కనీసం గుర్తించుకోండి. The guys who are listening to this recording, అలాగే I need these things in your paper. కాబట్టి మరి ఈ రోజు రాలేని వారు చాలా మంది ఉన్నారు. అంటే మీరు ఈ వీడియో చూసినప్పుడు ఇవన్నీ కూడా దీన్ని వివరించి పేపర్ మీద రాసి రీడింగ్ రిపోర్ట్ లేదంటే లిసనింగ్ రిపోర్ట్ మీరు సబ్మిట్ Yeah, చేయాలి. write it, write on a piece of paper, take a picture, send it to me. మీరు In ఇదంతా English, Telugu, Tamil, Marathi, Kannada, Hindi, whatever it is, as long as you know you wrote it. మీరు చదవటము వినటము చేశారని తెలియజెప్పడానికి అంటే మీరు ఏ భాషలో రాసినా పర్లేదు. బహుశా మన దగ్గర ఎవరైనా మరాఠీ రాయగలిగితే రాయండి, మలయాళం రాయగలిగితే రాయండి అండి, కానీ తెలుగులోను ఇంగ్లీష్లో రాయడానికి ప్రయత్నం చేయండి. But guys, remember one thing, you know what? సో అయితే ఒకటండి విషయం, You're not cheating us. సో ఈ యొక్క రీడింగ్ రిపోర్ట్ కానీ లిసనింగ్ రిపోర్ట్ కానీ ఇచ్చినప్పుడు ఎవరిని మోసం చేయలేరు, చేయకూడదు కూడా. When you wake up in the morning, you look at the mirror and say, hey, you know what? I want to cheat myself today. కాబట్టి ఒకవేళ చదివేశానులే, రాసేసానులే, వినేశానులే అనుకుంటే నీవు పొద్దున్నే లేచి నీవు అనుకుంటావు భలే మోసం చేసేసానండి అని అనుకుంటావు. నీకు Okay, go to the mirror and write yourself, I cheated myself successfully. కాబట్టి నువ్వేమనుకోవచ్చు అంటే నన్ను నేను భలే మోసం చేసేసుకున్నానబ్బా, నువ్వు ఎదుటోళ్ళని మోసం చేయట్లేదు, I mean, you're not harming me anything, you're harming yourself. Okay, so that's why we're giving you this flexibility. కాబట్టి ఎదుటివారిని మోసం చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ మనమే మోసం చేసుకున్నాం ఏదైనా మనం చేయండి చెప్పినప్పుడు. సరేనండి, ఈ వీడియో చూసిన వారు తప్పనిసరిగా ఆ రీడింగ్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలని మరి మనం చేస్తూ ఉన్నాం. Do this exercise, guys, okay, whenever you get a chance, okay? మరి ఇంకొక ఎక్సర్సైజ్ కూడా నేను మీకు చెప్తానండి, మీకు సమయం ఉన్నప్పుడు When చేయండి. you wake up or like before end of the day, go to the mirror and say, you know what? I have successfully lied this many things. I did so many nasty things, and I'm so glad about that. కాబట్టి పండుకునే ముందైనా లేదంటే లేచిన వెంటనే అయినా ఈరోజు ఇన్ని అబద్ధాలు సక్సెస్ఫుల్గా చెప్పగలిగాను,
ఇంతమందిని అట్ట చేయగలిగాను, ఇట్ట చేయగలిగాను, ఈ పని చేయగలిగాను అని మీకు మీరు చెప్పుకొని చూడండి అద్దంలో It is నుంచి. very helpful for you. Trust me. I mean, you know what? If you అట్లా are ashamed to ask God for forgiveness, better at least, you know, you can talk to yourself in the front of mirror and say, I did all these good, bad things, and I'm really happy about that. కాబట్టి మరి దేవుణ్ణి క్షమాపణ అడగడానికి భయమేస్తుందేమో గానీ, కనీసం మీకు మీరు చెప్పుకోండి అద్దంలో చూసుకొని. ఇదిగో ఇన్ని తప్పులు చేశాను. ఏవండీ మరి నాకు క్షమాపణ వచ్చును గాక అన్నట్టుగా మీకు మీరు అన్నా మాట్లాడుకొని ఎక్సర్సైజ్ చేయండి. No, not Shamapana. I'm not, this is not a prophecy, guys. Okay, I'm just telling you an exercise. ఇది ఎక్సర్సైజ్ మాత్రం, ఇందులో క్షమాపణ Okay, వగైరా మా ప్రమేయం లేదు. you first know that you are a sinner. You Ah. first know that you have mistake. మీరు తప్పు చేశారన్నది మీరు రియలైజ్ కావాలన్నది ఈ ఎక్సర్సైజ్ యొక్క ఉద్దేశం. Okay, you go there. Eventually, a stage will come where you say, you know what, man, this is not working out. I mean, I had to change my lifestyle. కాబట్టి సో ఒక సమయం వస్తుంది, ఇక ఇట్లా కాదు నేను మారాల్సిందే అనేటువంటిది మీకే తెలిసి వస్తుంది. Okay, the mirror, then you will see God's face in there. That's why he says, like, you know, you are the image of God. కాబట్టి నీవు అద్దంలో నీతోనే మాట్లాడుకుంటుంటే నీ రూపం నీవు దేవుడి రూపంలో ఉన్నావు కదా, దేవుడే నీతో మాట్లాడుతున్నట్టు, దేవుడితోనే నువ్వు చెప్పుకుంటున్నట్టు. When a stage will come ఒక సమయం వస్తుందండి where when you are talking in a mirror, Ah. God says, you know, I can see myself in him. కాబట్టి అలా మాట్లాడుకుంటూ వస్తున్నప్పుడు ఒక సమయం వస్తుంది, దేవుడే అంటాడు, అదిగో చూడు నేనే అక్కడ కనబడుతున్నాను అన్నట్టుగా దేవుడు చెప్పే ఒక సమయం You see, when వస్తుంది. your evil converts to righteousness, కాబట్టి you will ఎప్పుడైతే be the image of God. దుష్టత్వము నీలో ఉన్న దుష్టత్వము నీతిగా మార్చబడినప్పుడు నీ రూపంలోనే దేవుడు ఉంటాడు, లేదంటే నీవు దేవుని రూపంలోనికి మారుతూ ఉంటావు. So that was God's intention. అది దేవుని యొక్క You ఉద్దేశం. know, when he said, you know, I mean, when he created us in his image, ఆయన తన యొక్క రూపంలో మనల్ని చేసినప్పుడు he wanted us to be his mirror image in మరి the world. లోకానికి తన రూపాన్ని ప్రతిబింబించే ఒక అద్దములాగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. అద్దంలో కనపడే ప్రతిబింబం Yeah. అంటే చూడండి, అట్లా ఉండాలని మనల్ని ఆయన సృష్టించుకున్నాడు. So when people see you, they should see Christ. మరి నిన్ను చూసిన వారు నీలో క్రీస్తు ప్రతిరూపాన్ని చూడగలిగే రూపమే ప్రభు కోరుతున్నాడు. Okay, so కాబట్టి the class has officially concluded. మరి 8:30 అనుకున్నామండి. అధికారికంగా ఈ క్లాసు ముగించబడింది. People can leave at మరి- their choice, but I am willing to take questions. అయితే ఆ విషయం ఏంటంటే, మీరు ఉద్యోగాలకు వెళ్ళాల్సిన వారు, మీ పనులున్న వారు తప్పనిసరిగా మీరు మీ పనులు చూసుకోండి. కానీ ఎవరికైనా సమయం ఉండి నాకు ఒక ప్రశ్న ఉంది పాస్టర్ గారు అంటే మీరు తప్పనిసరిగా అడగవచ్చును.